Okay, thanks for joining everyone. So welcome to Oracle Fusion Cloud Financials online training, process. Like we are going to start the new batch from 16th of February. This batch will be in the evening. So the mode of language will be Telugu. Okay, 9 to 10:30 p.m. Okay. సో ఈ రోజు డెమోలో మీకు ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ద కోర్స్ కంటెంట్ గురించి ప్రాసెస్ గురించి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విల్ బి డిస్కస్డ్. మీకు ఎవరికన్నా క్వెరీస్ ఉంటే జస్ట్ మేక్ ఇట్ నోట్ అండ్ వీ కెన్ క్లారిఫై, వీ కెన్ డిస్కస్ అట్ ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద డెమో. So we are going to discuss Oracle Fusion Financials. Okay. So myself, my name is Mahesh and so naku same Oracle Fusion Financials మీదే నాకు 13+ years of experience ఉంది. సో కరెంట్ ఒక టాప్ MNC కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఈ కంపెనీలోనే నేను మోర్ దాన్ 8 years నుంచి వర్క్ చేస్తా ఉన్నాను. సేమ్ ప్రొఫైల్ ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ ఫంక్షన్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. సో నాకు దీంట్లో ఫంక్షనల్ గా అండ్ టెక్నికల్ గా బోత్ ఏరియాస్ నాకు నాలెడ్జ్ ఉంది. ఐ వర్క్ ఫర్ ది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఆన్ సైట్ కూడా ట్రావెల్ చేశాను. ఒక 2 years నేను ఆన్ సైట్ కూడా ట్రావెల్ చేశాను. ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ లో నేను ఫేస్ చేసిన ఆన్ సైట్ లో కానివ్వండి, ఆఫ్ షోర్ లో కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ కానివ్వండి, కరెంట్ నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ లో ఉన్న అప్డేట్స్ కానివ్వండి, సో వీటన్నిటి గురించి మీకు ట్రైనింగ్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ విల్ ఫాలో ది లేటెస్ట్ కరికులం అండి. సో జనరల్ గా మనకి ఆరకిల్లో ఏమవుతుందంటే ఎవ్రీ క్వార్టర్ కి ఒక అప్డేట్ వస్తూ ఉండద్ది. ఓకే, ప్యాచ్ అప్డేట్ వస్తూ ఉండద్ది. సో అక్కడ న్యూ ఫంక్షనాలిటీస్ అన్ని ఎనేబుల్ చేయడం జరుగుతూ ఉంది. వాటి గురించి మీకు ట్రైనింగ్ లో డీటెయిల్ గా యాడ్ చేయడం జరుగుతుంది. ఆ ఫంక్షనాలిటీస్, కొత్త ఫంక్షనాలిటీస్. సో కంపేరింగ్ విత్ పాస్ట్ బ్యాచెస్, కంప్లీట్ అయిన బ్యాచెస్ కి కంపేర్ చేస్తే ఈ కొత్త బ్యాచెస్ లో ఏదో ఒక ఫంక్షనాలిటీ, ఏదో ఒక న్యూ థింగ్ అనేది ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సో నేను ఫేస్ చేసిన క్లయింట్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని సో లేటెస్ట్ కరికులమ్స్, లేటెస్ట్ ఫంక్షనాలిటీస్ కూడా మీకు ట్రైనింగ్ లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను టెక్నికల్ గా డీటెయిల్ గా వెళ్ళను. ఓన్లీ ఫంక్షనల్ హై లెవెల్లో మీకు ఫంక్షనల్ ఫుల్ డీటెయిల్ ఉంటాయి. ఇంకా టెక్నికల్ వచ్చేసరికి యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మీకు ఎంతవరకు అవసరమో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంతవరకు అవసరం అవుతుందో ఆ లెవెల్లో మాత్రమే మీకు కవర్ చేస్తాం అనమాట. సో సో ఇంకొకటి చెప్తున్నాను, ఈ 2 months ఆఫ్ ట్రైనింగ్ అనేది మీకు రియల్ టైమ్ 5 years ఎక్స్పీరియన్స్ కి మీట్ అయ్యే విధంగా నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట. సో మోర్ దాన్ 5 years అంటే మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి, మీరు ఎక్స్ప్లోర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఎట్లా అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండనివ్వండి, మోర్ దెన్ 10 years అట్లా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానివ్వండి, లెస్ దాన్ 10 years కానివ్వండి, 5 years కానీ 3 years కానివ్వండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు సో మోర్ దెన్ 5 years ఉందంటే మీకు 5 years ఆర్కిల్ ఫ్యూజన్ మీద పెడతాను రెజ్యూమ్ లో. సో రిమైనింగ్ అంతా డొమైన్ మీదకి తీసుకెళ్తాను అనమాట. లెట్స్ సే మీకు 10 years ఉందనుకోండి, 10 years ఉంటే 5 years మాత్రం ఆర్కిల్ ఫ్యూజన్ కన్సిడర్ చేస్తాం, 5 years డొమైన్ మీద వేరే డొమైన్ మీద వర్క్ చేసినట్టు, ప్రీవియస్ వర్క్ చేసినట్టు పెడతాం. లేటెస్ట్ 5 years మాత్రం ఆర్కిల్ ఫ్యూజన్ మీద పెడతాం అనమాట. సో నేను రియల్ టైమ్ లో ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ ప్యానల్స్ లో ఉంటాం. సో వీ హ్యావ్ అన్ ఐడియా లైక్ ఒక 5 years క్యాండిడేట్ కి ఏ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో ఇలాంటివి తెలుసు కాబట్టి ఆ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ట్రైనింగ్ లో. సో కొంతమంది కంపేర్ చేస్తూ ఉంటారు. సో
కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో 4 months చెప్తున్నారు, కొన్ని ఇన్స్టిట్యూట్ లో 5 months చెప్తున్నారు, మహేష్ ఓన్లీ 2 months చెప్తున్నాడు అని. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎలా ఉంటుందంటే, నేను 5 years పెట్టుకున్నా. ఒక 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్న స్కిల్ సెట్ నేను ఇవ్వాలి. సో మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, 6 years 10 years ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ తీసుకోవాలని కూర్చున్నారనుకోండి, మీరు విత్ ఇన్ 3-4 months లో జాబ్ కొట్టలేరు. మీరు ఒక 1 year కూర్చోవాలి, 1.5 year కూర్చోవాలి. 1.5 year 1 year 1.5 year ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మీ కోర్స్ కంప్లీట్ అన్ని ఒక 10 years ఎక్స్పీరియన్స్ లో మీరు అన్ని కంప్లీట్ చేయాలంటే అట్లీస్ట్ మీకు 6 months టైం పడుతుంది. 6 months తర్వాత మళ్ళీ ఇంకో 6 months మీరు ఏమంటారు ప్రాక్టీస్ చేయాలి, దాని మీద మీరు స్ట్రాంగ్ అవ్వాలి, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, హై లెవెల్లో మూవ్ అయ్యేసరికి 1.5 year అవుతుంది. ఆ టైంలోకి సిచ్యువేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు, మధ్యలో మీరు డ్రాప్ అవును అవ్వచ్చు. సో ఏమంటారంటే నేను అలా వెళ్ళను, 5 years పెట్టుకుంటున్నాను మినిమం. మీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న 5 years లిమిటెడ్ చేసుకొని 2-3 months లో కోర్స్ అండ్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. 2 months లో కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. 1.5 month లో మీరు నాతో పాటు ట్రైనింగ్ లో ఉంటారు కాబట్టి నాతో పాటు మిమ్మల్ని నేను డిస్ట్రాక్ట్ అవనివ్వను. 2 months లో ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మీ నాతో పాటు టెస్ట్లు అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాల్సిందే. సో 100% టైం పెట్టాల్సిందే. ఎందుకంటే నేను రిమైండ్ చేస్తూనే ఉంటాను మిమ్మల్ని ఎవ్రీ సెషన్ లో, మీరు ఇది చేశారా లేదా, ఎక్కడున్నారు, ఎక్కడ స్టక్ అయ్యారు, ఇష్యూ ఏంటి, ఓకే మీకు ఏం అర్థం కాలేదు, వీటన్నిటి గురించి ట్రాకింగ్ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ అసైన్మెంట్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే మీరు ఇంకా వేరే దాని మీద ఏమంటారు లైట్ తీసుకోరు. ఎక్కడన్నా డ్రాప్ అయినా కానివ్వండి, ఎక్కడైనా మీరు స్టక్ అయినా కానివ్వండి, అక్కడే ఉండిపోరు. సో మిమ్మల్ని స్ట్రక్ అయిన దగ్గర నుంచి మళ్ళా మీరు టీంతో కలిసే విధంగా, కలిసి ట్రైనింగ్ తీసుకునే విధంగా నేను తీసుకెళ్తాను అనమాట. నా వే ఆఫ్ ట్రైనింగ్ అలా ఉంటుంది. సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ విత్ ఇన్ 3 months లో దే ఆర్ రెడీ ఫర్ ది జాబ్. సో ట్రయల్స్ రెడీ అయిపోతారు. ఓకేనా? సో అట్లా ఏమంటారు, ఒక 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాల్సిన స్కిల్ సెట్ కంపల్సరీగా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కంపేర్ విత్ అదర్ జనరల్ గా ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. సో నాకు తెలిసి నేను చాలా కంపేర్ తీసుకున్నాను. మన దగ్గర ఉన్న కంటెంట్ వేరే ఇన్స్టిట్యూట్స్ లో సగం కూడా ఉండలేదు. మనం చెప్పే కంటెంట్ లో అక్కడ సగం కూడా ఉండలేదు. ఒక అబ్బాయి కలిసాడు నన్ను, కలిసి సార్ నేను వేరే దగ్గర తీసుకున్నాను ట్రైనింగ్, మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు నాకు ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలి అన్నట్లు మాట్లాడితే, సరే కంటెంట్ నీకు కొన్ని కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆయన ఆన్సర్ చెప్పలేకపోయాడు. వేరే మినిమం క్వశ్చన్స్ అమ్మా ఇవి అని చెప్పి, ఏం ట్రైనింగ్ ఏం తీసుకున్నావు ఏంటి అని చెప్పి చూస్తే, సగం అసలు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ లో మనం 25-30 ఆఫ్ ఏమంటారు సెషన్స్, ఏమంటారు ఫంక్షనాలిటీస్ ఉంటాయి మన దగ్గర. అక్కడ 10-15 ఉన్నాయి అంతే వాళ్ళ దగ్గర. సో ఆ నాలెడ్జ్ ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్కే సరిపోతాయి. 1 or 2 years ఎక్స్పీరియన్స్ కే సరిపోతాయి ఆ ట్రైనింగ్. వాళ్ళు మళ్ళీ 35,000 ఎంతో ఛార్జ్ చేశారంట ఇన్స్టిట్యూట్ లెవెల్లో. సో అట్లా అట్లా చేయము మనం. సో యా, సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి. ఈ రోజు మన ట్రైనింగ్, ఈ రోజు పర్టికులర్ ఈ డెమో సెషన్ లో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అంటే ఏంటి, సో మన ప్రొఫైల్ ఏంటి, ఈ పర్టికులర్ లెవెల్లో మన ప్రొఫైల్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉండబోతాయి, అండ్ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది. నేను చెప్పే కోర్సు డైలీ సెషన్స్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, వే ఆఫ్ ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది. తర్వాత ఫస్ట్ ఎవరు నేర్చుకోగలరు ఈ కోర్స్, దీనికి ఏమన్నా ఎలిజిబిలిటీస్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, ప్రీ రిక్విజిట్స్ కానివ్వండి, స్కిల్ సెట్ కానీ ఏమన్నా అవసరం అవుతాయా, ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి దీని మీద, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. నవేడేస్ చాలా మంది వింటున్నాం, లే ఆఫ్స్ ఎక్కువ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, దీనివల్ల. సో మన అప్లికేషన్ కి, మనం నేర్చుకునే ఈ ప్రొఫైల్ కి ఎలా ఉంటుంది ఆ ఇంపాక్ట్. తర్వాత కొంతమంది కెరీర్ గ్యాప్స్ ఉంటాయి, కొంతమంది డొమైన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీ నుంచే మళ్ళీ దీనిలోకి టెక్నికల్ టు ఫంక్షనల్ మూవ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది. సో మన దగ్గర నుంచి, సో మన సైడ్ నుంచి ఈ జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది. సో జాబ్ ప్లేస్మెంట్ అండ్ జాబ్ సపోర్ట్, జాబ్ ప్లేస్మెంట్ అండ్ జాబ్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది. సో వీటి గురించి మేము డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ది సెషన్, సో చెప్పే కదా మీరు పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, మీకున్న క్వెరీస్ నోట్ చేసుకోండి. జస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ మనం అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది మనకి 2010 11లో మార్కెట్లోకి రిలీజ్ అయింది. 2010లో అనౌన్స్ అయింది. తర్వాత 11లోకి వరల్డ్ వైడ్ గా మార్కెట్లోకి రిలీజ్ అయింది అనమాట. సో ఈ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇదేంటంటే ఒక ఈఆర్పి అప్లికేషన్. ఇది ఆరకిల్ లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, చాలా సర్వీసెస్ ఉన్నాయి ఆరకిల్ లో. సో ఇది ఒక ఈఆర్పి అప్లికేషన్ అనమాట, వన్ ఆఫ్ ద అప్లికేషన్. సో దీంట్లో మెయిన్ గా ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో దే ఆర్ మల్టిపుల్ కాంపోనెంట్స్. సో ఇక్కడ చూడొచ్చు ఈఆర్పి సోర్స్, దీంట్లో ఫినాన్షియల్స్ మాడ్యూల్స్ ఉంటాయి, హెచ్సిఎం అండి, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ఎంఎస్ వేరు, హెచ్సిఎం వేరు. ఓకే, హెచ్ఆర్ఎంఎస్ అనేది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇది హెచ్సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, కస్టమర్ ఎక్స్పీరియన్స్ సిఎక్స్ అని. సో ఈపిఎం మోడల్స్, రిపోర్టింగ్ టూల్స్ కి సంబంధించి. సో ఇలా మళ్ళీ మల్టిపుల్ మోడల్స్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అవైలబుల్ ఉన్నాయి, మల్టిపుల్ మోడల్స్. ఇక్కడ హైలైట్ చేసిన ఈ ఈఆర్పి మోడల్స్ గురించి మనం ఈ ట్రైనింగ్ లో నేర్చుకోబోతున్నాం. మెయిన్ గా దీంట్లో జనరల్ లెడ్జర్ జిఎల్, అకౌంట్ పేయబుల్ ఏపీ, అకౌంట్ రిసీవబుల్ ఏఆర్, ఎక్స్పెన్సెస్ మోడల్స్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ మోడల్స్. ఇవి ఇట్లా మనకి ఫిక్స్డ్ అసెట్స్ మోడల్స్, ఇట్లా మనకి 5 to 6 మోడల్స్ అనేది మేజర్ గా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో వాట్ ఈజ్ ఈఆర్పి అప్లికేషన్ అండి? ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈఆర్పి అప్లికేషన్ అంటే ఏంటి. సో జనరల్ గా మీరు ఏదైనా ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నారనుకోండి, జనరల్ గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నారంటే, కంపెనీ అంటే ఇట్ క్యాన్ బి ఏ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్. మీరు జనరల్ చెప్పాలంటే మనం చదువుకున్న ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, మనం చేస్తున్న జాబ్ సంబంధించి ఒక్కోసారి రిలేషన్ ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మనం చదువుకున్న క్వాలిఫికేషన్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి, మనం చేసే టెక్నికల్ లాగా మనం చేసే డెవలప్మెంట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఎండ్ ఆఫ్ ది డే అవి ఎక్కడ యూజ్ చేయాలండి? ఏదైనా ఒక కంపెనీలో యూజ్ చేయాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీ కానివ్వండి. అంటే ఐ మీన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ కావచ్చు, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ కావచ్చు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో, పెద్ద ఎంటర్ప్రైజ్ లో ఈ సాఫ్ట్వేర్ ని, ఈ టెక్నాలజీని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈఆర్పి అప్లికేషన్ అనేది ఏంటంటే, ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి, ఏదైనా ఒక కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ కావచ్చు. సో అక్కడ జరిగే యాక్టివిటీస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ ఒక లైఫ్ సైకిల్ తీసుకున్నారంటే, ఒక ప్రొడక్ట్ లెట్స్ ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నారనుకోండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీకు ఫైనల్ ప్రొడక్ట్ ఏంటండి? ఒక బ్రాండ్ న్యూ కారు మీకు డెలివరీకి వెళ్తుంది. బ్రాండ్ న్యూ కారు డెలివరీకి వెళ్తుంది. బట్ ఆ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది? సో స్పేర్ పార్ట్స్ మల్టిపుల్. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి దగ్గర అన్నీ ఉండవు. సో స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చుకోవాలి, రా మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవాలి. సో మల్టిపుల్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఎంప్లాయీస్ సంబంధించి హ్యూమన్ క్యాపిటల్, ఏమంటారు, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత ఈ రా మెటీరియల్స్ తెచ్చుకోవడానికి ప్రొక్యూర్మెంట్స్ ప్రాసెస్ ఉంటాయి. ఓకే, తర్వాత దీనికి సంబంధించి ఇన్వెంటరీ మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ సిస్టమ్లు ఎంటర్ చేయడానికి ఒక అకౌంటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తర్వాత ఓకే, దీంట్లో పార్టిసిపేట్ చేసే ఎంప్లాయీకి శాలరీస్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని, ఒక ప్రొడక్ట్ రా మెటీరియల్ దగ్గర నుండి అది ఫైనల్ ప్రొడక్ట్ గా మార్కెట్లోకి వెళ్తానికి మనం అడ్వర్టైజ్ చేసుకోవడం, మార్కెట్ చేసుకోవడం, సేల్ చేయడం, ఇవన్నీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇవన్నీ మల్టిపుల్ సిస్టమ్స్ లో, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లో, మల్టిపుల్ సోర్సెస్ లో మెయింటైన్ చేస్తూ వచ్చారు. బట్ ఈ ఈఆర్పి అప్లికేషన్ ఏమవుతుందంటే, అన్ని ఒకే సిస్టమ్ లో మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ అంటే, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే అర్థం ఏంటండి? సో ఒక బిజినెస్ ప్రాసెస్ లో ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ అన్ని ఒక సీక్వెన్స్డ్ వైజ్ గా, ఓకే, ఒకదానికి రిలేషన్ తో అన్ని మాడ్యూల్స్ ని ఒకే అప్లికేషన్ లో మనం మేనేజ్ చేయగలిగితే దాన్ని ఈఆర్పి అప్లికేషన్, నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, సో బిఫోర్ ఈఆర్పి, ఆఫ్టర్ ఈఆర్పి ఎలా ఉంటుంది? బిఫోర్ ఈఆర్పి, సో ఏమంటారు, ఈఆర్పిలు అనేది లేటెస్ట్ వచ్చింది. ఇదివరకు పాతకాలంలో ఉన్నప్పుడు ఈ యాక్టివిటీస్, ఆర్గనైజేషన్ లెవెల్లో యాక్టివిటీస్ మేనేజ్ చేయడం చాలా ఇబ్బంది ఉండింది. సో కంట్రీ లెవెల్లోనో, ఒక స్టేట్ లెవెల్లోనే లిమిట్ అయిపోయేది బిజినెస్.
ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెసెస్ అప్పుడు ఉండేవి కాదు బిఫోర్ ఈఆర్పి. ఆ ఆపరేషన్స్ కానివ్వండి, బిజినెస్ యాక్టివిటీస్ కానీ ఒక లొకేషన్ కి ఒక స్టేట్ లెవెల్లోనో అంటే ఒక పర్టికులర్ గా లిమిటేషన్ అయిపోయాడు. ఎందుకంటే అవి మేనేజ్ చేయడం అనేది ఒక ఏమంటారు, ఒక ప్లేస్ నుంచి ఒక వేరే ప్లేస్ కి కనెక్టివిటీ అనేది మేనేజ్ చేయడం కష్టం అయిపోయేది. బట్ ఈ ఆఫ్టర్ ఈఆర్పి అప్లికేషన్ ఏమైందంటే ఇది నేషనల్ లెవెల్లో, మల్టీనేషనల్ లెవెల్లో కూడా ఒకటే అప్లికేషన్ యూజ్ చేసి ఏమంటారు బిజినెస్ ఆపరేషన్స్ చేయొచ్చు. ఓకే. సో మల్టీనేషనల్ లెవెల్లో జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని కూడా ఒకే కంట్రీస్ కి ఒకే సెంట్రలైజ్డ్ ఒక చోటకి డేటాని మరి ఏమంటారు అక్యుములేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు, బిజినెస్ మేనేజ్ చేసుకోవచ్చు గ్లోబల్ వైడ్ గా. అండ్ ఈవెన్ ఒక చోట ఆర్గనైజేషన్ ఉన్నా కానివ్వండి, అన్ని బిజినెస్ యాక్టివిటీస్ ఒకే అప్లికేషన్ లో ఎంటర్ చేయొచ్చు. దీంట్లో డేటా సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత యూజర్స్ యాక్సెస్ ఇవ్వచ్చు, అన్ని యూజర్స్ కి ఒకే అప్లికేషన్ లెవెల్లో వర్క్ చేయొచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే మెయిన్ గా ఆ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి, ఆ బిజినెస్ డెవలప్ ఈజీగా వరల్డ్ వైడ్ గా డెవలప్ అవడానికి ఈఆర్పి అప్లికేషన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అనమాట. ఇది వరకు కన్నా ఇప్పుడు ఎక్కువ ఈఆర్పి అప్లికేషన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. సో ఇందాక చెప్పే కదా కొన్ని బిజినెస్ ప్రాసెస్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఈఆర్పి అప్లికేషన్ లో. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వరకు చూడొచ్చు. ఇంకో సైడ్ సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ తీసుకుంటే సో క్వారీ నుంచి మనం రా మెటీరియల్స్ ఎలా తీసుకొస్తాం, సో వాటి నుంచి ఒక ప్రాసెస్ లో మనకి ఫైనల్ గా సిమెంట్ బ్యాగ్స్ ఎలా షిప్మెంట్ కి రెడీ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూపిస్తుంది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయినప్పటికీ ఓకే, దీని వెనక ఒక ఫైనల్ ప్రొడక్ట్ రావడానికి దాని వెనక ఎంప్లాయీస్ కానివ్వండి, లెట్స్ ఏ మ్యాన్ పవర్ కానివ్వండి, ప్లాంట్ అండ్ మిషనరీస్ కానివ్వండి, ఓకే, తర్వాత బిజినెస్ యాక్టివిటీస్ ఏమంటారు ప్రొక్యూర్మెంట్, P2P యాక్టివిటీస్, ఓటీసీ యాక్టివిటీస్, ఓకే, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట ఒక బిజినెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లో. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఆ ప్రాసెస్ లో కూడా, మనం ట్రైనింగ్ తీసుకున్న ప్రాసెస్ లో కూడా సో ఈ P2P సైకిల్, ఓటీసీ సైకిల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో సో ఈ పర్టికులర్ ఈఆర్పి అప్లికేషన్స్ కరెంట్ ఏ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో, ఏ కైండ్ ఆఫ్ బిజినెసెస్ లో ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో కానివ్వండి, సో ఏమంటారు డిస్ట్రిబ్యూషన్స్ లో కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ లో కానివ్వండి, ఓకే, హెల్త్ కేర్ కానివ్వండి, దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండి. ఆర్గనైజేషన్ అంటే ఏదైనా ప్రొడక్ట్ ఓరియంటెడ్ కానీ, ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి, సో దానివల్ల వాళ్ళకి ఒక ప్రాఫిటబిలిటీ గెయిన్ అవుతుంది, లేకపోతే ఒక ప్రొడక్ట్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి కొంత ప్రాఫిటబిలిటీ గెయిన్ అవుతున్నారంటే దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. అది ఆర్గనైజేషన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అలాంటి ప్రతి ఆర్గనైజేషన్ లో ఈ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఆర్ ఈఆర్పి అప్లికేషన్ అనేది సూట్ అవుతుంది అనమాట. ఓకే, సో కమింగ్ టు ఈఆర్పి అప్లికేషన్స్, మీకు ఎగ్జాంపుల్ ఈఆర్పి అప్లికేషన్ అంటే ఎగ్జాంపుల్స్ మనకి కరెంట్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. సో ఆరకిల్ ఉంది, నెట్ సూట్ ఉంది, సిబిల్ ఉంది, జేడి అడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, ఎస్ఏపి, ఇన్ఫార్ పబ్లిక్ సెక్టర్ అంటారండి. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది. ఓకే, సో అట్లా మనకి దేర్ ఆర్ మెనీ అండి. సో ది ఆర్ ఓల్డ్ అండ్ ఫేమస్ ఈఆర్పి అప్లికేషన్స్. ఇక్కడ లిస్ట్ లో పెట్టినవి ది ఆర్ ఓల్డ్ అండ్ ఫేమస్ ఈఆర్పి అప్లికేషన్స్ అనమాట. సో కమింగ్ టు టాప్ ఈఆర్పి అప్లికేషన్ యాజ్ ఆఫ్ టుడే లైక్ 2025, ఓకే మనం 26 లో ఉన్నాం, బట్ యా. సో యాజ్ ఆఫ్ టుడే మార్కెట్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఈఆర్పి అప్లికేషన్స్ అండి. సో ఆరకిల్ ఫ్యూజన్ క్లౌడ్ అనేది ప్రజెంట్ మీరు అనాలిసిస్ తీసుకుంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ టుడే నంబర్ 1 పొజిషన్ లో ఆరకిల్ ఉందన్నమాట. సో దే ఆర్ మల్టిపుల్ ఫేమస్ ఈఆర్పి అప్లికేషన్స్ విచ్ ఆర్ యూజింగ్ కంట్రీ వైడ్ అండి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఈఆర్పి అప్లికేషన్స్ అనేవి ఫేమస్ ఉంటాయి. ఐ మీన్ అక్కడ ఎక్కువ యూటిలైజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ కంట్రీ లెవెల్లో వాళ్ళు యూజ్ చేసే మెథడాలజీస్ కానివ్వండి, అకౌంటింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఓకే, ట్యాక్స్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆ పర్టికులర్ కంట్రీ లెవెల్ ఈఆర్పి అప్లికేషన్స్ కొన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆరకిల్ ఫ్యూజన్ క్లౌడ్ అండ్ ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసిన ఈఆర్పి అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వరల్డ్ వైడ్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా.
సో ఇక్కడ మనకి ఇన్ని ఈఆర్పి అప్లికేషన్స్ ఉన్నప్పుడు, ఇన్ని ఈఆర్పి అప్లికేషన్స్ మీరు లిస్ట్ అవుట్ చేసినప్పుడు, వై వి చూజ్ ఆరకిల్ ఫ్యూజన్ ఫర్ ఎవర్ కెరీర్? లైక్ మీరు ఇదే ఎందుకు చూస్ చేసుకోవాలి? సో ఇఫ్ యూ కంపేర్, మీరేం చేస్తారు మార్కెట్లో కంపేర్ చేసుకుంటే, సో మోస్ట్ డిమాండెడ్, హైలీ డిమాండెడ్ పర్టికులర్ ఏమంటారు ఈ టెక్నాలజీ, ఈఆర్పి టెక్నాలజీ ఏది ఉందంటే ప్రజెంట్ ఇది ఆరకిల్ ఫ్యూజన్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్గా డిసెంబర్ మంత్లో ఎక్కువ కాల్స్ ఉండవు. డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి క్లయింట్స్ కానివ్వండి, అదర్ ఏమంటారు ఈ రెండు యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి హైరింగ్ యాక్టివిటీస్ జరగవు. బట్ డిసెంబర్ థర్డ్ వీక్లో రెగ్యులర్గా కాల్స్ ఉండేవి. ఈవెన్ లాస్ట్ 10 days అయితే వాళ్ళకి షట్ డౌన్ పీరియడ్. 26కి ఇంటర్వ్యూ ఉన్నాయి, 27కి ఉన్నాయి, 29కి ఉన్నాయి, 31st కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఓకే. సో సాటర్డే అండ్ ఫ్రైడే అండ్ ఆ టైమ్స్ లో కూడా ఇంటర్వ్యూస్. అంటే నేను చెప్తున్నది ఏంటంటే జనరల్ గా మనకి ఎవ్రీడే ఉంటాయి, కాల్స్ ఉంటాయి మంచిగా. బట్ ఆ పీరియడ్ లో కూడా మనకి కాల్స్ ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత హై డిమాండ్ ఉంది అనేది దీని మీద. సో తర్వాత దీంట్లో డిఫరెంట్, జనరల్ గా మీరు ఏదైనా ఒక ప్రొఫైల్ తీసుకున్నారు, మీరు వర్క్ చేస్తున్న ఏమంటారు ఎండ్ యూజర్ గా వర్క్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదైనా టెస్టర్ గా వర్క్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డొమైన్ లో ఏదో వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో మీకు అక్కడ ఒక డెస్టినేషన్ కనపడతా ఉండిద్ది. ఈ ఈ స్థాయి తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి, మన 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 కంపెనీ మారితే తప్ప, లేకపోతే మనం ఏదైనా ప్రొఫైల్ మారితే తప్ప మన కెరీర్ గుర్తుండదని మీకు అర్థమైపోతా ఉండద్ది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆరకిల్ ఫ్యూజన్ లెవెల్లో యూ కెన్ గో ఫర్ మల్టిపుల్ ఫేజెస్ అండి. ఏమంటారు సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇవేంటంటే మీ నాలెడ్జ్ పెరిగే కొద్దీ, మీరు కంపెనీస్ మారే కొద్దీ, ఆర్ మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ ప్రొఫైల్ కూడా పైకి డెవలప్ అవుతా ఉండింది అనమాట. పొజిషన్స్ అనేవి మీకు ప్రమోటెడ్ అయిపోతా ఉంటారు. ఓకే. తర్వాత ఈ ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్ సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు వేరే వేరే సిస్టమ్స్, వేరే వేరే చాలా సాఫ్ట్వేర్స్ వస్తూ ఉంటాయి మీకు మార్కెట్లో. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క ఏదైనా సాఫ్ట్వేర్ భూమ్ అవుతా ఉంటుంది. ఇదివరకు పవర్ బిఐ అని, ఇదివరకు కొన్ని కొన్ని టెక్నాలజీస్ వచ్చేవి. ఈ జావా కోడ్ కానీ, లేకపోతే C++ అని, వాటి మీద కొన్నిటి మీద, కొన్ని లాంగ్వేజెస్ మీద కొన్ని కొన్ని కోర్సెస్, కొన్ని టెక్నాలజీస్ వచ్చేవి. బట్ అవి 1 or 2 years మాత్రమే మార్కెట్ ఉండేది వాటికి, తర్వాత ఉండదు. ఇప్పుడు పవర్ బిఐ మార్కెటే లేదు. ఓకే. సో అలా మీకు చాలా చాలా కోర్సెస్, టెక్నాలజీస్ అనేవి కొంత టైమ్ ఆఫ్ ఏమంటారు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఏదైనా కాంపిటేటివ్ రాగానే, దానికి సంబంధించి ఏదైనా ఆల్టర్నేటివ్ రాగానే, సో దాని మీద భూమి ఉండదు. ఓకే. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మనం ఏదన్నా పాత్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే, సో ఇట్ షుడ్ బి 15 to 20 years మీకు ప్రూఫ్ ఉండాలి ఇక. సో మీరు వేరే టెక్నాలజీ కానీ వేరే దానికి మూవ్ అవ్వకుండా దాంట్లోనే ఉండడానికి ఒక అట్లీస్ట్ 15 to 20 years మీరు దాంట్లో ఉండగలిగే విధంగా ఒక పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలా మంది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు కాబట్టి మేము టెక్నికల్కి వెళ్ళాలనుకుంటారు. బట్ మీకు అర్థం కానిది ఏంటంటే, రేపొద్దున మీరు టెక్నికల్ వెళ్ళినా కానీ, సో ఏమంటారు కోడింగ్ అని అవి ఏమైనా తీసుకుంటారు. చాట్ జీపీటీలోకి వెళ్ళి కొట్టగానే మీరు ఒక 1 week లేకపోతే మీరు 1 month కష్టపడి ప్రిపేర్ చేసిన కోడ్ ఇక్కడ 5 minutes లో వచ్చేస్తుంది. ఓకే. సో దానివల్ల రిస్క్ ఏమవుతుందంటే, సో ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు తగ్గిపోతున్నాయి. మీరిప్పుడే 2026లోని పరిస్థితి ఎలా ఉన్నాయంటే, ఇంకా రాబోయే ఒక 2-3 years లేకపోతే చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిపోతుందండి. చాలా ఫాస్ట్‌గా ఈ ఇంప్లిమెంటేషన్స్ లేకపోతే ఈ చేంజెస్ అనేవి చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. ఓకే. సో నేను చెప్పేదేంటంటే, మీరు తీసుకునేది టెక్నికల్ కాకుండా ఎనీ ప్రొడక్ట్ ఓరియెంటెడ్. సో ఏదన్నా ప్రొడక్ట్ ఓరియెంటెడ్ స్కిల్ సెట్ నేర్చుకున్నారనుకోండి. సో లెట్స్ ఇప్పుడు ఆరకిల్ ఫ్యూజన్ ఉంది. సో ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్. సో ఇదేంటంటే ఒక
ఈ ఈఆర్పి అప్లికేషన్లో ఏమవుతుందంటే ఒక ప్రొడక్ట్ ఓరియంటెడ్ ఒక కంపెనీకి సంబంధించింది. ఐ మీన్ ఈ ప్రొడక్ట్ యూస్ చేసే కంపెనీ వాళ్ళు ప్రతి ఇయర్ లేకపోతే ఒక 5 years ఒకసారి అప్లికేషన్ చేంజ్ చేయరు. ఓకే, అండ్ వీఆర్ నాట్ ద డెవలపర్స్ అండ్ వీఆర్ నాట్ ద ఎండ్ యూజర్స్, వీఆర్ కన్సల్టెంట్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఇంట్లో ఏదన్నా వాక్యూమ్ క్లీనర్ కానివ్వండి, ఎల్ఈడి టీవీ కానివ్వండి, ఏదన్నా ఒక టెక్నికల్ ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి, అది యూస్ చేస్తున్నప్పుడు మీకు టెక్నికల్ ఇష్యూ వచ్చింది, దాన్ని వెంటనే మీరు కస్టమర్ కేర్కి అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు కొన్ని మీకు సజెషన్స్ ఇస్తారు. సేమ్ అలాగనే ఇక్కడ ఈ ఈ ప్రొడక్ట్స్, ఈఆర్పి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక ఎండ్ యూజర్స్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాకుండా ఐ మీన్ ఒక ఎండ్ యూజర్స్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదైనా కానీ, ఇందాక చెప్పాక ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీయో ఈ ఈఆర్పి అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సో వీళ్ళకి ఇదేంటంటే ఈ ఫంక్షన్ కన్సల్టెంట్ కి ఆ అప్లికేషన్ గురించి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఫంక్షన్ కన్సల్టెంట్స్ కి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ దగ్గర నుంచి దాంట్లో ఫంక్షనాలిటీ వరకు ఎక్కడ ఎండ్ యూజర్ కి ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ, ఎలాంటి క్వెరీ వచ్చినా కానీ సాల్వ్ చేయగల స్కిల్ సెట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, సో అలాంటి నాలెడ్జ్, అలాంటి ప్రొఫైల్లోకి వెళ్ళారు అంటే సో మీరు ఐ మీన్ ఏమంటారు, ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు అనమాట. ఆ స్కిల్స్ మీరు అక్కడ అప్గ్రేడ్ అవుతున్నారు అంటే, ఓకే, ఎవ్రీ ప్యాచ్కి సంబంధించి కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ మీరు ఫాలో అవుతూ ఉన్నారంటే డెఫినెట్గా సో ఒక 15 to 20 years హ్యాపీగా ఇదే ప్రొఫైల్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, 15 to 20 years ఎందుకు చెప్తున్నానంటే ఇట్ కెన్ బి మోర్. సో అప్పటి వరకు సర్వైవ్ అయిన వాళ్ళు అప్పుడు ఆ తర్వాత ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఈ సాలరీస్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా దీంట్లో ఎక్కువ హై లెవెల్ సాలరీస్ ఉంటాయి. ఎందుకంటే మనం క్లయింట్ కంపెనీస్కి పనిచేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు క్లయింట్ కంపెనీ నుంచి ఎక్కువ బిల్లింగ్ ఎక్కువ వస్తుందండి. సో అవర్లీ ఒక్కొక్క అవర్కి $200 పే చేస్తూ ఉంటారు, మినిమం $200 అట్లా మనకి మన సాఫ్ట్వేర్ కంపెనీకి క్లయింట్స్ పే చేస్తూ ఉంటారు అవర్లీ $200. ఓకే, అంటే మనం 8 hours పని చేస్తాం. సో అట్లా మనకి ఎంత కంపెనీకి మనం పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎంత బెనిఫిట్ వస్తుంది. నేను చెప్పింది $200 అనేది మినిమం అండి, మినిమం $200. ఒక్కోసారి ఇట్ కెన్ బి 300, ఇట్ కెన్ బి $500 ఆల్సో. ఓకే, మనం చేసే ప్రాజెక్ట్ని బట్టి కూడా ఉంటుంది అది. ఓకే, అక్కడ చెప్పాలంటే బయట రీసెంట్గా మనకు కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. సో ఒక 2-3 days బ్యాక్ వచ్చిన ఆఫర్స్లో అయితే ఒకరికి 4.5 years ఎక్స్పీరియన్స్కి 15 lakhs అంటే 14.86 ప్యాకేజ్ రిలీజ్ అయింది. ఇంకొకళ్ళకి 6 ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, 7 years 6 years ఎక్స్పీరియన్స్ పెట్టారు. సో అంటే నేను చెప్పేది ఆర్కిల్ లెవెల్లో, టోటల్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఆర్కిల్ లెవెల్లో పెట్టిన వాళ్ళకి సో ఇట్లా 15 lakhs ప్యాకేజ్, ఒకళ్ళకి 19+ ప్యాకేజీ, ఒకళ్ళకి 24+ ప్యాకేజెస్ ఇలా రిలీజ్ అయినాయండి. మినిమం చెప్పాలంటే 5 years ఎక్స్పీరియన్స్కి 15+ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హై లెవెల్లో ఉంటాయి శాలరీస్, బట్ వర్క్ అంత ఎక్స్పెక్టెడ్ ఉండదు. సో మీరు నేర్చుకునే స్కిల్ సెట్ని బట్టి కష్టం అనేది ఎక్కడైనా కష్టం ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ ఇది నేర్చుకోవడం చాలా ఈజీ. ఓకే, సో నేర్చుకోవడం చాలా ఈజీ. 2-3 monthsలో నేర్చుకోవచ్చు అంటే అదే కదా మీకు అర్థమైపోయి ఉంటుంది. 2 monthsలో మీరు కోర్స్ నేర్చుకోగలుగుతున్నారు, కంప్లీట్ చేసి నెక్స్ట్ 3rd monthలో మీరు ఇంటర్వ్యూకి అపీర్ అవ్వగలుగుతున్నారంటే అది ఎంత ఈజీ అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, సో మీరు ఎక్స్పెక్ట్ చేయని శాలరీస్ మీకు వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఎంత శాలరీ వస్తుందా నిజంగా అనుకుంటారు, బట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడు ఇమాజిన్ కూడా చేసి ఉంటారు అంత శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ వస్తుంది. ఓకే, రైట్. సో కంపేర్ టు ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ గురించి దీని మీద డిమాండ్ ఎలా ఉండబోతుంది. సో ఏమంటారు, లేటెస్ట్ ఒక సర్వే అండి ఇది. సో ఒక 2024 నుంచి 2030 వరకు ఎలా ఉండబోతుంది ఇది, ఈ ఆర్కిల్ ఫ్యూజన్ కి సంబంధించి, ఆర్కిల్ ఈఆర్పి అప్లికేషన్ కి సంబంధించి గ్రోత్ ఎలా ఉండబోతుందో చూస్తే సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండి. ఓకే, ప్రజెంట్ 2026 నుంచి 2030 వరకు ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి. ఓకే, రాబోయే కాలంలో దీని మీద మీకు హైలీ డిమాండ్ ఉండబోతుంది అనేది ఉండబోతుంది. ఐ మీన్ సో
ఫ్యూచర్ ప్రూఫ్ అనుకోండి, లేకపోతే ఏమంటారు సస్టైనబిలిటీ మీకు ఎక్కువ ఉండటానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట అది. ఒక రీసెర్చ్లో ఫ్యూచర్లో ఈఆర్పి ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా యూస్ చేయబోతున్నారు అనే దాని గురించి ఇంకొకటి వై వి చూజ్ ఆరకిల్ ఫ్యూజన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఆరకిల్ లైన్ ఒకటి ఉంది, ఎస్ఏపి లైన్ ఒకటి ఉంది. ఎస్ఏపి అనేది 1984లోనే స్టార్ట్ అయింది, బట్ ఆర్కిల్ అనేది 94లో స్టార్ట్ అయింది. సో ఇలా ఎప్పుడైతే ఆర్కిల్ 2004 నుంచి 2019 వరకు, సో ఇలా చాలా ఈఆర్పి అప్లికేషన్స్ ని అక్వైర్ చేసింది ఆర్కిల్ అనేది. చాలా ఈఆర్పి అప్లికేషన్, ఇండివిజువల్ ఉన్న ఈఆర్పి అప్లికేషన్స్ అన్ని అక్వైర్ చేసే, అంటే కలిపేసుకోవడం, వాటిని కొనేసి ఆ ఈఆర్పి అప్లికేషన్స్ లో వాళ్ళు యూస్ చేసే న్యూ టెక్నాలజీస్, బెస్ట్ ఫీచర్స్ మొత్తాన్ని ఈ అప్లికేషన్స్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు. ఓకే, ఆ డిఫరెంట్ ఈఆర్పి అప్లికేషన్స్ లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అండి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇది 2024 నాటికి ఈ ఏమంటారు లాస్ట్ 2 years లో ఇది #1 ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎస్ఏపిని క్రాస్ చేసి #1 ప్లేస్కి వెళ్ళిపోయింది ఆర్కిల్ ఫ్యూజన్ అనేది. ఓకే, ఇది ఒక అనాలిసిస్ అండి, ఇది సర్వే. ఇది నేనుగా క్రియేట్ చేసినవి కాదు ఇవి, నెట్లో నేను తీసుకొచ్చిన ఒక సర్వేస్ అనమాట. సో ఎలా ఆర్కిల్ అప్లికేషన్ అనేది #1 పొజిషన్లోకి వెళ్ళింది ప్రజెంట్, వై వి చూజ్ ఆర్కిల్ అనే దానికి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఓకే, ఇవి బెస్ట్ ఈఆర్పి అప్లికేషన్స్ మనకి 2025 డిసెంబర్ నాటికి మార్కెట్లో ఎక్కువ మంది డిమాండ్ ఉంది, ఎక్కువ మంది యూస్ చేస్తున్న అప్లికేషన్స్ లిస్ట్ అనమాట. ఓకే, రైట్. సో ది లిస్ట్ ఆఫ్ ఆర్కిల్ అక్వైర్ చేసిన ఎక్విజిషన్స్ లిస్ట్ ఉందండి. సో ఇవి బెస్ట్ ఈఆర్పి అప్లికేషన్స్ ఆర్కిల్ కింద పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ బిజినెస్ సూట్ అని, జేడి అడ్వర్డ్స్, సిబిల్, పీపుల్ సాఫ్ట్, హైపీరియన్, మైక్రోస్, నెట్ సూట్, ఇవన్నీ ఆర్కిల్ అక్వైర్ చేసేసిందండి. ఇది వరకు ఇండివిజువల్ గా ఉండేవి ఈ ఈఆర్పి అప్లికేషన్స్ అన్ని, ఇవన్నీ ఆర్కిల్ కొనేసింది అనమాట. ఈ బిజినెస్ సూట్ అండ్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మాత్రమే ఆర్కిల్ ఓన్ ప్రొడక్ట్స్. ఈ రెండు మాత్రం ఆర్కిల్ ఓన్ ప్రొడక్ట్స్, మిగతావన్నీ కూడా ఇండివిజువల్ ప్రొడక్ట్స్, వాటిని ఆర్కిల్ అక్వైర్ చేసేసింది. ప్రజెంట్ ఇవన్నీ కూడా ఆర్కిల్ కింద పనిచేస్తున్నాయి అనమాట. ఓకే, యా. సో కమింగ్ టు ఆర్కిల్ ఫ్యూజన్, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడబోతున్నాం అండి. ఇవన్నీ అదర్ అప్లికేషన్స్, ఈ బిజినెస్ సూట్ ఇది అండ్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. మీకు డైలీ రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ బిజినెస్ సూట్ కి అండ్ ఫ్యూజన్ అప్లికేషన్ కి డిఫరెన్స్ ఏంటి, వేరియేషన్ ఏంది కూడా మీకు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఫస్ట్ మనం ఫ్యూజన్ అప్లికేషన్ గురించి, ఈ పర్టికులర్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. సో జనరల్ గా దీంట్లో 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఉంటాయండి: సాస్, పాస్, ఐయాస్. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పి 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే జనరల్ గా ఈ సబ్స్క్రిప్షన్ ఏంటంటే, ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ లో లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి అప్లికేషన్ లో. సో ఇప్పుడు మీరు ఏదన్నా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, లేకపోతే ఒక పోస్ట్ పెయిడ్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, పోస్ట్ పెయిడ్ ఏమంటారు ఫోన్ కానివ్వండి, లేకపోతే ఇక ఏదన్నా మీరు ఇంటర్నెట్ సంబంధించి ఏదన్నా స్లాబ్స్ ఉంటాయి, ఏమంటారు బేసిక్ అని, గోల్డ్ అని, ప్లాటినం అని, ఇట్లా ఉంటాయి. సో బేసిక్ లో మీకు మినిమం ఉంటది, గోల్డ్ లో మీడియంలో ఉంటాయి యాక్సెస్లు, ప్లాటినం అంటే అల్టిమేట్ అన్లిమిటెడ్ యాక్సెస్లు ఉంటాయి. సో అలా చెప్పాలన్నమాట, అలా కంపేర్ చేయాలంటే అలా చెప్పాలి మీకు. సాస్ అనేది జస్ట్ అప్లికేషన్ లెవెల్ యాక్సెస్ అండి. సాస్ అనేది జస్ట్ అప్లికేషన్ లెవెల్లో ఫ్రంట్ అండ్ కాన్ఫిగరేషన్ చేయటం, ఫ్రంట్ అండ్ అప్లికేషన్ యాక్సెస్ లో డేటా ఎంట్రీ చేయటం, రిపోర్ట్స్ జనరేట్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. పాస్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఉంటాయండి, ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కనెక్ట్ అవ్వడం. సో ఏమంటారు, కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, ఒక డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ చేయడం. సో ఇలాంటి యాక్టివిటీస్ మీకు పాస్ సబ్స్క్రిప్షన్ లో ఆ యాక్సెస్ వస్తుంది అనమాట. ఈ పాస్ లో సాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. పాస్ తీసుకుంటే వద్దు, సాస్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. తర్వాత అయాస్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండి.
సో ఇది ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ టేబుల్స్ యాక్సెస్ వస్తాయి. అంటే మీకు కస్టమైజ్డ్ స్క్రీన్స్, అప్లికేషన్ స్టాండర్డ్ అప్లికేషన్, ఇప్పుడు SaaS లెవెల్లో మీకు వచ్చినవి స్టాండర్డ్ స్క్రీన్స్ మాత్రం యూజ్ చేసుకుంటారు. బట్ IaaSలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు కావాల్సిన విధంగా అంతా కస్టమైజ్ చేసుకోవచ్చు. అప్ టు 40% స్టాండర్డ్ ఉన్న అప్లికేషన్‌ని అప్ టు 45%, 40% వరకు మీరు మార్చుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. అండ్ ఇక్కడ క్లౌడ్ సర్వీసెస్ కాబట్టి మనకి డేటా మెయింటెనెన్స్ మొత్తం ఆర్కిల్ వాడు మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ దీంట్లో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, IaaS సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఆ నెట్వర్క్‌ని గూడా క్లౌడ్ నెట్వర్క్‌ని గూడా వేరే అప్లికేషన్స్‌తో షేర్ చేసుకోవచ్చు. అంటే వేరే అప్లికేషన్ డేటాను గూడా మీరు ఆ నెట్వర్కింగ్‌లో షేర్ చేసుకోవచ్చు. ఓకే. డేటా స్టోరేజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఈ మల్టిపుల్ ఈ సబ్స్క్రిప్షన్స్‌తో అలా ఉంటుందన్నమాట. సో మీకు ఇంక ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే IaaS, PaaS, SaaS అనేవి. సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు ఒక చోటకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారనుకోండి. లెట్స్ సే ఒక ప్లేస్ నుంచి మీరు ఒక డెస్టినేషన్‌కి ట్రావెల్ చేయాలనుకుంటున్నారనుకోండి. జస్ట్ మీకు కావాలి ట్రావెల్ చేయడానికి ఒక వెహికల్ కావాలి. టాక్సీ కావాలి. ట్రావెల్ చేయాలంటే మీరు ఓన్ వెహికల్ ఉండొచ్చు, టాక్సీ ఉండొచ్చు. సరే టాక్సీలో ఎక్కి కూర్చున్నారు. జస్ట్ ఒక డెస్టినేషన్‌కి ఎళ్లారు, డ్రాప్ అయ్యారు, దిగారు. జస్ట్ మీరు ఆ సర్వీస్ మీరు ఎన్ని అవర్స్ అయితే ట్రావెల్ చేశారో దానికి సంబంధించి మీరు పే చేస్తారు. సర్వీస్ చార్జెస్. ఓకే. సో దీంట్లో మీరు ఆ డ్రైవింగ్ గురించి కానివ్వండి, వెహికల్ మెయింటెనెన్స్ గురించి కానివ్వండి, ఫ్యూయల్ గురించి కానివ్వండి, ఓనర్‌షిప్ కానివ్వండి, దీంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ మీరు ఆ ట్రావెల్ చేసిన ఆహ్, ఏమంటారు 1 అవర్, 2 అవర్స్‌కి మాత్రమే మీరు పే చేస్తారు. సో అది ఎలాగైతే ఐ మీన్ అక్ అక్కడ మీరు ఎలాగైతే సర్వీసెస్ తీసుకుంటున్నారో అలాంటి సర్వీసే ఈ SaaS సర్వీస్. ఈ సబ్స్క్రిప్షన్‌తో మీకు అలాంటి సర్వీసెస్ వస్తాయి. ఓకే. తర్వాత పాస్ సర్వీస్ అనుకోండి. మీరు కార్‌ని లీజ్‌కి తీసుకున్నారు. సో, లీజ్‌కి తీసుకుంటే ఏమవుతుంది? మీ ఓన్‌గా అంటే మీకు డ్రైవర్ రాడు. యూ కెన్ అపాయింట్ ఎ డ్రైవర్. బట్ యూ కెన్ డ్రైవ్ యువర్ ఓన్ మీరు ఓన్‌గా డ్రైవ్ చేసుకోవచ్చు. దాని మీద మీరు ఏమంటారు? ఈ సొంత ఫ్యూయల్ మీరే చూసుకోవచ్చు. తర్వాత దీని మీద మెయింటెనెన్స్ గానివ్వండి, ఓనర్‌షిప్ గానివ్వండి, ఇవన్నీ కారు ఓనర్ చూసుకుంటారు. మీరు జస్ట్ లీజ్‌కి తీసుకున్నారు అంతే. లీజ్‌కి తీసుకుంటే మీకెలాంటి ఓనర్‌షిప్స్ వస్తాయో, అలాంటి టెంపరరీ అలాంటి లిమిటెడ్ ఓనర్‌షిప్స్ మీకు పాస్ సబ్స్క్రిప్షన్‌లో వస్తాయి. ఓకే. తర్వాత అయాస్ అనేది మీరు సొంతగా కారు కొనేసుకోవడం అన్నమాట. అంటే ఇక్కడ మీకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీవే ఉంటాయి. ఓకే. డ్రైవింగ్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యూయల్ రెస్పాన్సిబిలిటీ, మెయింటెనెన్స్, ఇన్స్యూరెన్స్‌లు ఇవన్నీ గూడా మీరే జూసుకోవాలి. సో, అయాస్ సబ్స్క్రిప్షన్ అనేది కొంచెం కాస్ట్‌లీ అన్నమాట. ఎక్స్‌పెన్సివ్ అనవచ్చు, కాస్ట్‌లీ అనవచ్చు. పాస్ అయాస్‌తో పోల్చుకుంటే అయాస్ అనేది కాస్ట్‌లీ అన్నమాట. జనరల్‌గా ఏ రేంజ్ ఆఫ్ బిజినెసెస్ ఎక్కువ వాడతాయి? మల్టీనేషనల్ లెవెల్‌లో హ్యూజ్ టర్నోవర్స్ ఉన్న కంపెనీస్ అయాస్ వాడతాయి. సో, పాస్ గూడా అలానే వాడతాయి. సాస్ అనేది జనరల్‌గా ఒక కంట్రీలోనో, ఒక స్టేట్‌లోనో, ఒక కంట్రీ లెవెల్, ఆ స్టేట్ లెవెల్‌లో మినిమమ్ ఏమంటారు బిజినెస్ యాక్టివిటీ తక్కువున్న ఆర్గనైజేషన్స్‌లో సాస్ సబ్స్క్రిప్షన్ వాడతారు. సో, ఇంకో ఫీజిబిలిటీ ఏందంటే బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ ప్రాసెస్ మీకు ఇయర్ బై ఇయర్ మీరు డెవలప్ అవుతుంటే మీరు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. సాస్ నుంచి పాస్‌కి, పాస్ నుంచి అయాస్‌కి మీరు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. మీ సబ్స్క్రిప్షన్ అనేది సేమ్ అప్లికేషన్ లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. సో, మీకు నేను మన రియల్ టైమ్ ఏమంటారు రెగ్యులర్ సెషన్స్‌లో దీని గురించి మీకు ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఈచ్ ఆహ్, సబ్స్క్రిప్షన్ లెవెల్‌లో మనకి ఏమంటారు ఆహ్, కన్సల్టెంట్స్ ఉంటారండి. సో, పాస్ లెవెల్‌లో టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ టేబుల్స్ మీద వర్క్ చేయాలి. కొంచెం కోడింగ్ అండ్ వాటి మీద ఉంటది కాబట్టి టెక్నికల్ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. అయాస్ సబ్స్క్రిప్షన్ అనేది డీబీఏ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారండి. ఇది కూడా టెక్నికల్లే. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డీబీఏ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. సాస్‌కి సంబంధించి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. సో, మనం మాట్లాడుకునేది దీని గురించి. సాస్ గురించి. సాస్ లెవెల్‌లో అంటే దీంట్లో మీకు చెప్పినట్టు నేను జీరో టెక్నికల్ అండి. జీరో కోడింగు, జీరో టెక్నికల్. ఇక్కడ జస్ట్ మీకు అప్లికేషన్ లెవెల్‌లో ఫ్రంట్ ఎండ్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ అండ్
ఫంక్షనాలిటీస్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఫంక్షనల్ గురించి నాలెడ్జ్ ఉండాలి. సో, ఈవెన్ టెక్నికల్ కన్సల్టెంట్స్ గానివ్వండి, డీబీఏ కన్సల్టెంట్స్ గానివ్వండి, కంపల్సరీగా ఫంక్షనల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మెకానిక్ అనుకోండి. టెక్నికల్ ఇప్పుడు జస్ట్ ఒక అప్లికేషన్ లెవెల్‌లో టెక్నికల్ అంటే బ్యాక్ ఎండ్ దాని మెకానిజం అంతా తెలుసున్నవాళ్ళు. సో, ఒక మెకానిక్ ఉన్నాడు. బైక్ మెకానిక్ ఉన్నాడు. బైక్ మెకానిక్‌కి డ్రైవింగ్ రాకుండా కార్ మెకానిక్ చేయగలడా? ఐ మీన్ సారీ. బైక్ మెకానిక్‌కి మెకానిజం తెలియకుండా, డ్రైవింగ్ తెలియకుండా రిపేర్స్ చేస్తా ఉంటాడు బైక్‌కి. సో, కంపల్సరీగా అతనికి డ్రైవింగ్ కూడా తెలిసుండాలి. సో, ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఎక్కడ ఇష్యూ వస్తుందనేది డ్రైవింగ్ చేస్తేనే తెలుస్తది. సో, ఇక్కడ గూడా అంతే. మన అప్లికేషన్ లెవెల్‌లో గూడా ఈ టెక్నికల్ కన్సల్టెంట్స్‌కి బ్యాక్ ఎండ్ టేబుల్స్ గానివ్వండి, అవి వర్క్ చేయాలంటే ముందు ఫ్రంట్ ఎండ్ అవి ఎలా పనిచేస్తున్నవి? ఓకే. ఆ రిక్వైర్‌మెంట్ ఏంటి? క్లయింట్ రిక్వైర్‌మెంట్ ఏందో అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి కంపల్సరీగా ఫంక్షనల్ నాలెడ్జ్ ఉండాలి. సో, ఒకవేళ టీమ్‌లో జనరల్‌గా మనకు ప్రాజెక్ట్ టీమ్‌లో టెక్నికల్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇద్దరు ఉంటారు. సో, టెక్నికల్ కన్సల్టెంట్స్‌కి అవసరమైనప్పుడు మనతో కమ్యూనికేట్ అవుతారు. ఫంక్షనల్ కన్సల్టెంట్‌తో కమ్యూనికేట్ అయ్యి, ఆ ఫంక్షనాలిటీని అర్థం చేసుకోవడానికి దాని రిక్వైర్‌మెంట్ ఏంటి? ఈ టెక్నికల్ కాంపోనెంట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఫంక్షనల్ దాని మీద ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ మీద అనేది చెక్ చేసుకుంటాం అనమాట. సో, టెక్నికల్ కన్సల్టెంట్స్ అండ్ ఫంక్షన్ కన్సల్టెంట్ వర్క్ విత్ కోఆర్డినేషన్ అనమాట. ఒకే టీమ్‌లో ఉంటారు. ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకుంటా ఉంటారు. ఓకే. రైట్. సో, నౌ-ఏ-డేస్ ఏమైపోయిందంటే టెక్నికల్ కన్సల్టెంట్స్ తగ్గిపోతున్నారండి. సో, ఎందుకంటే టెక్నికల్ కన్సల్టెంట్‌కి కంపల్సరీగా ఫంక్షనల్ నాలెడ్జ్ గావాలి. అదే ఫంక్షనల్ కన్సల్టెంట్‌కి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. బట్ ఇప్పుడేమవుతుందంటే, ఈ టెక్నికల్ కన్సల్టెంట్ సెపరేట్‌గా తీసుకోకుండా ఈ ఫంక్షనల్ వాళ్ళకే టెక్నికల్ నేర్చుకునే విధంగా అది కొంచెం ఈజీ అవుతది. అప్లికేషన్ లెవెల్‌లో మనకి బ్యాక్ ఎండ్ తెలిసినప్పుడు అవి ఫ్రంట్ ఎండ్ వాటి ఫంక్షనాలిటీ ఎలా తెలిసినప్పుడు దాని మీద మనం టెక్నికల్‌గా నేర్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు ప్రాజెక్ట్స్‌లో ఏమవుతుందంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ చేతే ఈ బీఐపీ రిపోర్ట్స్ గానివ్వండి, కొన్ని కస్టమైజేషన్స్ ఇవన్నీ గూడా ఆహ్, ఫంక్షనల్ కన్సల్టెంట్ చేత చేపిస్తా ఉంటారు. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయి? యాస్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్‌గా టెక్నికల్ గాని ఏదైనా కన్సల్టెంట్ మన ఎగ్జాంపుల్ ఫంక్షనల్ కన్సల్టెంట్‌గా మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండబోతున్నాయి? వన్స్ మనం ఒక కంపెనీలో జాయిన్ అయితే మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? లెట్స్ సే మీకిందాక చెప్పాను. ఒక కంపెనీ ఉందండి. బిజినెస్ ఆర్గనైజేషన్ ఒక కంపెనీ ఉంది. ఏబీసీ లిమిటెడ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఈ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌ని యూజ్ చేస్తా ఉంటారు. ఓకే. సో, అయితే ఈ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌ని యూజ్ చేసేది ఎవరండి? ఈ ఏబీసీ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్. వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ డే టు డే యాక్టివిటీస్ అన్నీ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌లో ఎంటర్ చేస్తా ఉంటారు. ఓకే. సో, ఎంటర్ చేస్తా ఉంటారు. అయితే అప్లికేషన్ లెవెల్‌లో వాళ్ళకేందంటే ఫుల్ యాక్సెస్ ఉండదు. ఎండ్ యూజర్స్‌కి ఫుల్ యాక్సెస్ ఉండదు. వాళ్ళ లిమిటెడ్ యాక్సెస్. వాళ్ళు జస్ట్ డేటా ఎంట్రీ చేయటం వరకే. బ్యాక్ ఎండ్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ తర్వాత వాటి మీద ఎలాంటి యాక్సెస్ ఉండవు. ఎందుకంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెంపరరీ అండి. ఆర్గనైజేషన్‌లో ఏదైనా కంపెనీలో ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెంపరరీ. సో, వాళ్ళు ఎలాంటి ఫ్రాడెంటల్ ట్రాన్సాక్షన్ ఏదైనా చేస్తే టోటల్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయ్యేదానికి అవకాశం ఉంటది. కాబట్టి అప్లికేషన్ లెవెల్‌లో వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఏదన్నా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినా గానివ్వండి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చినా గానివ్వండి, సో, వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు. కంపల్సరీగా వాళ్ళ ఒక సపోర్టింగ్ ఎళ్ళాలన్నమాట. సో, ఇప్పుడు ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తదంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీతో కనెక్ట్ అయి అవుతది. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటే ఇన్ఫోసిస్ కంపెనీ అయ్యుండొచ్చు, పీడబ్ల్యూసీ కంపెనీ అయ్యుండొచ్చు, విప్రో, టీసీఎస్, డెలాయిట్ ఇక్కడ మనకి థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. థౌసండ్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఆర్కిల్ మీద కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌తో ఈ ఏబీసీ లిమిటెడ్ కంపెనీ లెట్స్ సే యాక్సెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. యాక్సెంచర్ కంపెనీకి ఈ బిజినెస్ ఈ ఏబీసీ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక అగ్రీమెంట్ తీసుకుంటారు. ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారనమాట. మాకు ఏమంటారు అప్లికేషన్ డైలీ డే టు డే యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి. మా ఎండ్ యూజర్స్‌కి అంటే మా ఎంప్లాయీస్‌కి వచ్చిన రిక్వైర్మెంట్స్ మీద మీరు సపోర్ట్ చేయాలని చెప్పి
ఈ యాక్సెంచర్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు. వాళ్ళు మంత్లీ ఇంతని బిల్లింగ్ అవర్స్ బేస్ చేసుకొని అమౌంట్ పే చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీకి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ యాక్సెంచర్ కంపెనీ, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, యాక్సెంచర్ కంపెనీలో సో మనం యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాం. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీకి సపోర్ట్ ఇస్తాం. అర్థమైంది కదా? సో మన డ్యూటీ ఏంటంటే ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేది క్లయింట్. ఓకే, క్లయింట్ యూజర్ మనం వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకు డే టు డే యాక్టివిటీస్ మీద వచ్చిన ఇష్యూస్ మీద కానివ్వండి, కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా వచ్చినా కానీ వాటి మీద మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో జనరల్ గా మనకు వచ్చే శాలరీ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఎలా వస్తుంది? ఈ ఏబిసి లిమిటెడ్ వాడు మంత్లీ ఇంత సర్వీస్, ఇంత ఛార్జెస్ అని పే చేస్తూ ఉంటాడు. మనకి అవర్లీ ఇంత రేట్ బేస్ చేసుకొని, సో దాన్ని సాఫ్ట్వేర్ కంపెనీ వాడు మనకి శాలరీ కింద పే చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇలా మన సర్వీసెస్ ఉంటాయి. కన్సల్టింగ్ సర్వీసెస్ అనేవి మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం. సో మనకి కనెక్ట్ అయిన ఒక ఏబిసి లిమిటెడ్ కంపెనీతో మనం వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్ గా ఇది మన రోల్ అన్నమాట. సో ఇక్కడ మీకు క్లయింట్ కంపెనీ అంటే, సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మీకు ఎగ్జాంపుల్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ క్లయింట్ కంపెనీ అనేది ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ సంబంధించి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించి ఉండొచ్చు. సో ఈఆర్పి అప్లికేషన్స్ కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాయి ఈ పెద్ద ఆర్గనైజేషన్స్ అనేవి. ఇట్ కెన్ బి మీకు చెప్పే కదా నాకు ఎస్ఏపి అని, జేడి ఎడ్వర్డ్స్ అని, నెట్ సూట్ అని, ఆరకిల్ అని, డిఫరెంట్ ఈఆర్పి అప్లికేషన్స్, ఎంఎస్ అంటారు, డైనమిక్స్ అని ఉంటాయి. సో లెట్స్ సే ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఆరకిల్ ఫ్యూజన్ యూజ్ చేస్తుంది. ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ ని ఎండ్ యూజర్స్ అంటారు. ఏమంటారండి? ఎండ్ యూజర్స్ అంటారు. కమింగ్ టు ది సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి చాలా కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో లెట్స్ సే ఈచ్ కంపెనీలో దే కెన్ ప్రొవైడ్ మల్టిపుల్ సర్వీసెస్ అండి. మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీ. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అంటే నాట్ ఓన్లీ వన్ ఆర్కిల్ కాదు, అదే కంపెనీలో ఎస్ఏపి వాళ్ళు ఉంటారు, ఎంఎస్ ఉంటారు. ఓకే, డిఫరెంట్ ఈఆర్పి అప్లికేషన్, డిఫరెంట్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో. సో దే విల్ హ్యావ్ మల్టిపుల్ కన్సల్టెంట్, దే విల్ హ్యావ్ మల్టిపుల్ క్లయింట్స్ అండి. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీకి మల్టిపుల్ క్లయింట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు. ఓకే, సో ఇక్కడ లెట్స్ సే మనకి ఈ ఒక కంపెనీ తీసుకోండి, టీసీఎస్ కంపెనీ. దాంట్లో ఈ ఆర్కిల్ ప్రాక్టీస్ పని ఉంది. ఆర్కిల్ టెక్నాలజీ మీద వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు అనమాట. ఆర్కిల్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ యూజర్స్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఆ అప్లికేషన్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారండి. వాళ్ళు డే టు డే యాక్టివిటీస్, సో ఇన్వాయిసెస్ క్రియేట్ చేయటము, తర్వాత పేమెంట్స్ క్రియేట్ చేయటము, సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయటము, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్. ఓకే, కేవలం అప్లికేషన్ లెవెల్లో మాత్రం వాళ్ళకి లిమిట్ అయిపోయి ఉంటారు. ఏదైనా అప్లికేషన్ లో కూడా ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ మాత్రమే లిమిట్ అయిపోయి ఉంటారు. బ్యాక్ ఎండ్ సెటప్స్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ యాక్టివిటీస్ ఎలాంటి యాక్సెస్లు వాళ్ళకి ఉండవు. బ్యాక్ ఎండ్ యాక్సెస్ అలాంటివి ఏమి ఏమంటారు సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి, లిమిటేషన్స్ ఉంటాయి ఎండ్ యూజర్స్ కి. ఓకే, సో తర్వాత వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ అండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ ఎలా ఉంటుందంటే, మనం ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తాం. ఓవరాల్ గా ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళ డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ ఎంత స్మూత్ గా వెళ్ళాలి, వాళ్ళకు వచ్చే రిక్వైర్మెంట్స్, వాళ్ళకి వచ్చే ఇష్యూస్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి. సో ఇలాంటి వాటి మీద మనకి ఏమంటారు యాక్సెస్ ఉంటుంది అనమాట యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మన యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, డే టు డే కానివ్వండి, ఆర్ కొత్తగా వచ్చే రిక్వైర్మెంట్స్ ఆర్ ఛాలెంజెస్, వాటిని సాల్వ్ చేయడం కోసం ఆర్గనైజేషన్ లో వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవడానికి మన యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, ఓవరాల్ అప్లికేషన్ మీద మన యాక్సెస్లు ఉంటాయి, మన సపోర్ట్ ఉంటుంది. ఎండ్ యూజర్స్ అలా కాదు, వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో కీ డిఫరెన్సెస్ చూస్తే మీకు నా చెప్పినట్లు ఎండ్ యూజర్స్ ఆల్వేస్ లిమిటెడ్ ఫర్ ది స్పెసిఫిక్ టాస్క్ అండి.
వాళ్ళు ఒక టాస్క్ లిమిట్ అయిపోయి ఉంటారు. ఒక బిజినెస్ యూనిట్ లెవెల్లోనో, ఒక ఎంటిటీ లెవెల్లోనో, ఒక లొకేషన్ లెవెల్లోనో లిమిట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఈ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ ఉండాలండి. ఎండ్ యూజర్స్ కి వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ తో వాళ్ళు పనిచేస్తారు. బట్ వేరాజ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎలా ఉంటుందంటే, మనం బిజినెస్ నీడ్ బేస్ చేసుకుని పనిచేయాలి. మనకి ఓవరాల్ బిజినెస్ నీడ్ బేస్ చేసుకుని పనిచేస్తాం. తర్వాత అప్లికేషన్ లెవెల్లో మొత్తం ఎండ్ టు ఎండ్ యాక్సెస్లు ఉంటాయి మనకి. తర్వాత మనకి ఎలాంటి ఏమంటారు అప్లికేషన్ లెవెల్లో ఎండ్ టు ఎండ్ ఏమంటారు టెక్నికల్ స్కిల్ ఉంటే చాలండి. అప్లికేషన్ లెవెల్లో మనం సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఈ స్పెషలైజ్డ్ స్కిల్ సెట్ ఉంటాయి మనకి. సో ఎండ్ యూజర్స్ కున్న అకౌంటింగ్ నాలెడ్జ్, ఫినాన్స్ నాలెడ్జ్ అది ఉన్న మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ లేకపోయినా కానీ యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మీరు అప్లికేషన్ లెవెల్లో సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ గురించి, బిజినెస్ ఫ్లో గురించి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా. నెక్స్ట్ ఫంక్షన్ కన్సల్టెంట్ దగ్గర నుంచి బిజినెస్ ఎప్పుడు కూడా ఓకే ఏమంటారు మనం ఇచ్చే సొల్యూషన్స్ యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం ఇచ్చే సొల్యూషన్స్ బేస్ చేసుకుని వాళ్ళ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాఫిటబిలిటీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళు ఇప్పటి వరకు పెడుతున్న కాస్ట్ ఎలా రెడ్యూస్ అవ్వాలి. సో ఇవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన దగ్గర నుంచి. యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మన దగ్గర నుంచి వాళ్ళు సో ఇవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వి విల్ వర్క్ యాజ్ ఎ టీమ్ అండి. ఫంక్షన్ కన్సల్టెంట్ గా పనిచేసే వాళ్ళు వి విల్ వర్క్ యాజ్ ఎ టీమ్ టు అచీవ్ ది గోల్స్ ఫర్ ది ఎండ్ క్లయింట్ యూజర్స్. ఇక్కడ మీకు కెరీర్ గ్రోత్ చూడండి. మీరు ఎండ్ యూజర్ గా కానివ్వండి, ఏదైనా టెక్నాలజీ నుంచి మూవ్ అయినప్పుడు ఫంక్షన్ కన్సల్టెంట్ తర్వాత టెక్నో ఫంక్షన్ కన్సల్టెంట్ మూవ్ అవ్వచ్చు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ఇలా మీ కెరీర్ అనేది గ్రో అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే. తర్వాత జాబ్ డెసిగ్నేషన్ అండ్ స్కోప్ అండి. సో మన జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ అండి. ఫంక్షనల్ కన్సల్టెంట్. సో మన స్కోప్ వచ్చేసరికి జనరల్ గా మనకు 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటాయి అంటే కొత్త ప్రాజెక్ట్ బ్రాండ్ న్యూ అప్లికేషన్ అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఆ ఆర్గనైజేషన్ ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంప్లిమెంట్ చేయాల, ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేయాల. న్యూగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో డేటా మైగ్రేషన్ ప్రాసెస్ చేయడం, ఎన్హాన్స్మెంట్స్ చేయడం ఇవన్నీ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ కింద వస్తాయి. సపోర్టింగ్ వచ్చేసరికి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ అండి. వాళ్ళకి వచ్చే ఏమంటారు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, పీరియడ్ అండ్ మంత్ ఎండ్ క్లోజర్స్ కానివ్వండి. సో ఇలాంటి ఇష్యూస్ మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో అది కూడా క్లయింట్ మనకి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడు. మనకి టికెటింగ్ టూల్స్ ఉంటాయండి. సర్వీస్ నౌ, జీరా ఇలాంటి టికెటింగ్ టూల్స్ ద్వారా వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు, ఇష్యూస్ రైజ్ చేస్తారు. సో మనం ఇండివిజువల్ గా కానీ గ్రూప్ గా కానివ్వండి వాటి మీద వర్క్ చేసి ఆ సొల్యూషన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం యాజ్ ఎ టీమ్ గా. ఓకే. కమింగ్ టు మాడ్యూల్స్ అండి. మనం ట్రైనింగ్ లో నేర్చుకోబోయే మాడ్యూల్స్ గురించి. సో ఇక్కడ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ లెడ్జర్. సో ఈ 5 మాడ్యూల్స్ అండి. మేజర్ గా ఈ 5 మాడ్యూల్స్ గురించి మనం మన ట్రైనింగ్ స్కోప్ ఉంటుంది. ఈ 5 మాడ్యూల్స్ గురించి మనం ఎక్కువ అన్ని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం ఈ 5 మాడ్యూల్స్ లెవెల్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో జనరల్ గా బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్ గా బిజినెస్ ప్రాసెస్ అనేది 3 మెయిన్ బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్వాయిస్ టు క్యాష్ అండి, ఇన్వాయిస్ టు క్యాష్ ప్రాసెస్ అని, ప్రొక్యూర్ టు పే ప్రాసెస్ అని, అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ అని, తర్వాత అకౌంటింగ్ సబ్లెజర్ అకౌంటింగ్ ప్రాసెస్, తర్వాత బడ్జెట్ టు రిపోర్టింగ్ ప్రాసెస్ అని. ఇలా మేజర్ గా మీకు చెప్పాలంటే 3-4 బిజినెస్ ప్రాసెస్లు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ 3 అంటే చివరిలోది బడ్జెటింగ్. ఓకే. సో ఈ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ లో ఏ మాడ్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాయిస్ టు రిసిట్ అనే దాన్ని మీరు రిసీవబుల్స్ కింద పెట్టుకోవచ్చు. ప్రొక్యూర్ టు పేమెంట్ అనేది పేయబుల్స్ కింద పెట్టొచ్చు. అసెట్ ఎక్విజిషన్ రిటైర్మెంట్ అనేది అసెట్స్ కింద పెట్టొచ్చు. అకౌంటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సబ్ లెడ్జర్ అకౌంటింగ్ కింద వెళ్తుంది. బడ్జెట్ టు రిపోర్టింగ్ అనేది జనరల్ లెడ్జర్ కింద వెళ్తుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్న ఈ 5 ఏమంటారు మాడ్యూల్స్ అనేవి
ఈ బిజినెస్ ప్రాసెస్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. యూ కెన్ సీ హియర్. ఓకే, సో మన ట్రైనింగ్ లో మేజర్ గా మనం లర్న్ చేసేది P2P ఏపీ మాడ్యూల్, P2P అంటారు, ప్రొక్యూర్ టు పే బిజినెస్ ప్రాసెస్ ఒకటి. తర్వాత A to R అండి, అసెట్ ఎక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్, ఫిక్స్డ్ అసెట్స్ గురించి. తర్వాత O2C అండి, ఆర్డర్ టు క్యాష్, సో ఇన్వాయిస్ టు రిసిట్ అనొచ్చు. సో ఇది AR మాడ్యూల్ అండి. AR మాడ్యూల్ ఈ 3 బిజినెస్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్ గా ఈచ్ మాడ్యూల్లో మనకు జరిగే యాక్టివిటీస్, హౌ టు దీస్ 3 బిజినెస్ ప్రాసెస్ విల్ బి కనెక్టెడ్ టు ది GL అనేది మనం ఈ మన ట్రైనింగ్ ప్రాసెస్ లో నేర్చుకుంటాం. సో ప్రొక్యూర్ టు పే బిజినెస్ ప్రాసెస్ అండ్ O2C, P2P అండ్ O2C ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయండి ఎప్పుడు కూడా. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ 3 బిజినెస్ ప్రాసెస్లు మీకు ఎలా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అనేది చెప్తాను. ఒకసారి ఇక్కడ చూస్తే లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ 3 బిజినెస్ ప్రాసెస్ లో ఇంక్లూడ్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ మీరు ఇంకొకసారి డీటెయిల్ చూడండి. P2P ప్రాసెస్ ఇది రిక్విజిషన్ రైజేషన్ దగ్గర నుంచి సప్లయర్ కి పేమెంట్ చేసే యాక్టివిటీ. తర్వాత మన సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మన కస్టమర్ కి అమౌంట్ రిసీవ్ అయ్యే దగ్గరికి. తర్వాత అసెట్స్ ని క్రియేట్ చేసి రిటైర్మెంట్ చేసే యాక్టివిటీ. ఈ 3 బిజినెస్ ప్రాసెస్ మెయిన్ గా మనం మన ట్రైనింగ్ లో డిస్కస్ చేస్తాం. అయితే ఈ 3 ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? లెట్స్ సే నేను ఒక టాటా మోటార్స్ ఒక కంపెనీకి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టాటా మోటార్స్ అనేవాడు మార్కెట్లోకి ఒక బ్రాండ్ న్యూ కార్ ని మార్కెట్లోకి రిలీజ్ చేశాడండి. సో ఫిబ్రవరి మంత్ లో అనుకోండి, డిసెంబర్లోనో జనవరిలో రిలీజ్ చేశాడు అనుకోండి. ఫిబ్రవరి వచ్చేసరికి కస్టమర్ దగ్గర నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో ఈ 3 డిపార్ట్మెంట్లు మనకి టాటా మోటార్స్ లో ఉన్నాయి. లెట్స్ సే ఇప్పుడు కొంచెంసేపు మనం టాటా మోటార్స్ అనుకుందాం. టాటా మోటార్స్ లో మనం ఉన్నాం, మన టాటా మోటార్స్ కంపెనీ మనం కొత్త బ్రాండ్ ని రిలీజ్ చేసే మార్కెట్లకి కస్టమర్స్ దగ్గర నుంచి హ్యూజ్ ఆర్డర్స్ వచ్చినాయి. సో అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ దగ్గర నుంచి హ్యూజ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి, ఆర్డర్స్ ని డెలివర్ చేయాలి, షిప్మెంట్ చేయాలి. సో మన దగ్గర ప్రొడక్ట్స్ లెట్స్ 10,000 ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి. ఫిబ్రవరి మంత్ లో 10,000 ఆర్డర్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్ గా ఈ ఆర్డర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయో చెక్ చేస్తారు. సో 10,000 కార్స్ రెడీ లేవు. ఓకే, సో వెంటనే ఈ 10,000 ఆర్డర్స్ కి సంబంధించి వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా కొత్త కార్ మార్కెట్ లో రిలీజ్ అయినప్పుడు మీరు ఆ షోరూమ్ కి ఆర్డర్కి వెళ్తే వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ చెప్తారు, 1 month ఆర్ 2 months వెయిట్ చేయండి అని. ఓకే, సో అట్లా మీకు ఇక్కడ ఆ వెయిటింగ్ పీరియడ్ ఎందుకోసం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ మనకి కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని P2P స్టార్ట్ అవుతుందండి. ప్రొక్యూర్ టు పే ఈ బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వెంటనే మనం ఏం చేస్తాం అంటే మనకి కావాల్సిన రా మెటీరియల్స్ సంబంధించి ఒక రిక్విజిషన్ రైజ్ చేస్తాం. రిక్విజిషన్ మల్టిపుల్ సప్లయర్స్ ఉంటారు మన దగ్గర. లెట్స్ సే ఒక ఏబిసి అని చెప్పి ఒక 3 సప్లయర్స్ ఉన్నారు. 3 సప్లయర్స్ కి మనం రిక్విజిషన్ రైజ్ చేస్తాం, మాకు ఇంత రా మెటీరియల్ కావాలి అని. సో వాళ్ళు ముగ్గురు కూడా 3 కొటేషన్లు ఇస్తారు మనకి. ఆ కొటేషన్ లో బెస్ట్ కొటేషన్ తీసుకొని దాని మీద మనం పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేస్తే ఆ పర్చేజ్ ఆర్డర్ బేస్ చేసుకుని వాళ్ళు మనకి ఆ రా మెటీరియల్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు అమెజాన్ లో ప్రొడక్ట్ ని ఆర్డర్ చేస్తే మీకు అట్లా ఆర్డర్ మీద డెలివరీ వస్తుందో అలాగనే మనం చేసే పర్చేజ్ ఆర్డర్ మీద మనకి ఆ ఆర్డర్ అనేది రిసీవ్ అవుతుంది. దాంతో పాటు మనకి సప్లయర్ ఇన్వాయిస్ కూడా వస్తుంది. మీరు అమెజాన్ ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఏమొస్తుంది, మీకు ప్రొడక్ట్ తో పాటు డబ్బా మీద ఒక ఎన్వలప్ అంటించి దాంట్లో ఒక చిన్న కాపీ పెడతాడు, దాన్నే ఇన్వాయిస్ అంటారు, ట్యాక్స్ ఇన్వాయిస్. సో అలాగే మనకి కస్టమర్ దగ్గర నుంచి సప్లయర్ నుంచి రా మెటీరియల్ వస్తుంది, దాంతో పాటు ఒక ఇన్వాయిస్ కూడా వస్తుంది, దాన్నే ఏపీ ఇన్వాయిస్ అంటారు. దాన్ని మన సిస్టమ్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. దాన్ని వ్యాలిడేట్ చేయడం అంటే మ్యాచింగ్ ప్రాసెస్ ఉంటుందండి. 2-way మ్యాచింగ్, 3-way మ్యాచింగ్, 4-way మ్యాచింగ్, ఇట్లా మ్యాచింగ్ ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ మన పర్చేజ్ ఆర్డర్ కి ఇన్వాయిస్ కి మ్యాచింగ్ అవుతుంది అనుకున్న తర్వాత మన ఆ సప్లయర్ కి రా మెటీరియల్ మనం కొన్న దానికి సంబంధించి పేమెంట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే P2P సైకిల్ ఉంటుంది. P2P సైకిల్ ఇవన్నీ మీరు సిస్టమ్ లో ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు అనేది కూడా డిస్కస్ చేస్తాం మనం. తర్వాత ఈ ఓటీసీలు ఎప్పుడైతే మనకు ప్రొడక్ట్ రెడీ అయిపోద్దో అక్కడ నుంచి షిప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. దెన్ ప్రొడక్ట్ విల్ బి షిఫ్టెడ్ టు ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ కి డెలివర్ చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్ అనేది కస్టమర్ డెలివర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ
మనకి ఎక్కడైతే P2Pలో మనకి ఇన్వాయిస్ ఎలా వచ్చిందో, ఆర్డర్ మీద ఒక సప్లయర్ ఇన్వాయిస్ ఎలా వచ్చిందో, ఇక్కడ ఆర్డర్ మీద మనం ఇన్వాయిస్ మనం పంపిస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ రిసీవ్ చేసుకుంటాడు. దాని మీద మనకి పేమెంట్ చేయడం జరుగుతుంది. సో, P2Pలో అమౌంట్ పే చేస్తాం. ఓటీసీలో అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఓకే. సో, ఇంకా ఇక్కడ అసెట్ మేనేజ్‌మెంట్‌లో వచ్చేసరికి ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఒక గోడౌన్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారంటే దానికి ఒక బిల్డింగ్ గావాలి, ప్లాంట్ అండ్ మిషనరీస్ గావాలి, ఫర్నిచర్ గావాలి, సిస్టమ్స్ గావాలి, ఓకే. వెహికల్స్ గావాలి. ఇవన్నీ ఏంటంటే అసెట్స్ అన్నమాట. ఒక ఆర్గనైజేషన్‌లో ప్రొడక్టివిటీకి డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఒక దీర్ఘకాలంగా సపోర్ట్ చేసే ప్రతి దాన్ని కూడా అసెట్ అంటారు. నథింగ్ బట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఓకే. సో, ఈ అసెట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? వాటి మీద డిప్రిసియేషన్ ఎలా డిప్రిసియేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడేదైనా ఒక ఏమంటారు? ఒక మిషనరీ లాంటిది, ఒక మిషనరీ తీసుకున్నామంటే దానికి ఒక లైఫ్ టైమ్ ఉంటదండి. ఒక 10 ఇయర్స్ అనో, 15 ఇయర్స్ మాత్రమే పనిచేస్తది. దాని తర్వాత దాని వాల్యూ జీరో చేసి స్క్రాప్ చేయటం జరుగుతుంది. అలా స్క్రాప్ చేయాలి, దాన్ని జీరో చేయాలంటే డిప్రిసియేషన్ రన్ చేయాలి దాని మీద. సో, అసెట్ క్రియేట్ చేయటం, దాని మీద డిప్రిసియేట్ చేయటం, దాన్ని మళ్ళా రిటైర్ చేయటం. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనకి ఫిక్స్డ్ అసెట్ మాడ్యూల్‌లో జరుగుతాయి. సో, మన సిస్టమ్‌లో ఎలా చేస్తాం అనేది కూడా మనం ట్రైనింగ్‌లో నేర్చుకుంటాం. ఓకే. సో, ఇవన్నీ గూడా ఈచ్ 3 బిజినెస్ ప్రాసెస్ ఇక్కడ ఉన్నాయి చూసారా? పి-టు-పి, ఓ-టు-సి అండ్ ఏ-టు-ఆర్. ఈ 3 బిజినెస్ ప్రాసెస్ అన్నీ గూడా మనకి ఈ జీఎల్‌కి ఎలా కనెక్ట్ అవుతాయి? జీఎల్‌లోకి ఈ డేటా మొత్తం ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతదని ఈచ్ మాడ్యూల్ లెవెల్‌లో, ఈచ్ బిజినెస్ ప్రాసెస్‌లో మనం ట్రైనింగ్‌లో నేర్చుకుంటాం అన్నమాట. సో, కమింగ్ టు ట్రైనింగ్ ప్రాసెస్ అండి. సో, ట్రైనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి. మండే టు ఫ్రైడే లైవ్ సెషన్స్ ఉంటాయి. సో, ఈ లైవ్ సెషన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఒక మాడ్యూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏపీ మాడ్యూల్ తీసుకున్నామనుకోండి. థియరీ చెప్తాను. ఫస్ట్ ఏపీ మాడ్యూల్ గురించి థియరీ చెప్తా. థియరీలో ఎలా ఉంటదంటే, దీనికి సంబంధించి ఎండ్ టు ఎండ్ ఫ్లో ఎలా ఉంటుంది? లైఫ్ సైకిల్ ఏపీ మాడ్యూల్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? దాంట్లో ఇంపార్టెంట్ సెటప్స్ ఏంటి? దాంట్లో ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ ఏంటి? సో, ఆ టెర్మినాలజీస్ గురించి మీకు ఫస్ట్ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత సెటప్ అండ్ కాన్ఫిగరేషన్. అప్లికేషన్ మీద సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ చెప్తూ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత మళ్ళా ఫంక్షనాలిటీ టెస్టింగ్. మీరేదైతే సెటప్ అండ్ కాన్ఫిగర్ చేసామో దానికి సంబంధించి ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేస్తాం. అగైన్ మళ్ళా ఆ టైంలో అదే టాపిక్‌ల గురించి, అదే టెర్మినాలజీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే 3 టైమ్స్ మనం థియరిటికల్‌గా, కాన్ఫిగరేషన్స్ లెవెల్‌లో, ఫంక్షనాలిటీ లెవెల్‌లో మనం దాటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఈ 3 లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఉంటదండి. థియరిటికల్‌గా చెప్తాను, సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ చెప్తాను. తర్వాత ఫంక్షనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా టెస్ట్ చేస్తాం. అన్ని అప్లికేషన్ మీదే. తర్వాత మీకు సాటర్‌డే వీకెండ్ అసైన్‌మెంట్స్ ఉంటాయండి. ఈ 5 డేస్ మండే టు ఫ్రైడే మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఓకే. ఆ టాపిక్ మీద మీకు టాపిక్స్ మీద వీకెండ్ అసైన్‌మెంట్ ఇస్తా. కంపల్సరీ వీకెండ్ అసైన్‌మెంట్ కంప్లీట్ చేసి మీరు స్క్రీన్‌షాట్ షేర్ చేయాల్సొస్తది. సో, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. స్టూడెంట్స్ కాంపిటీషన్ కాంపిటీటివ్ ఫీల్ అవుతున్నారు. ఓకే. అందరూ బెస్ట్ ప్రాక్టీస్ ఇస్తున్నారండి. చాలా కష్టపడి అందరూ అంటే ఒకళ్ళు అసైన్‌మెంట్ కంప్లీట్ చేసి స్క్రీన్‌షాట్ పెట్టారంటే మిగతా వాళ్ళు మోటివ్ అయిపోతున్నారు. సో, వై కాంట్ ఐ డూ దట్? అంటే ఐ మీన్ అందరూ చేస్తున్నారు నేనెందుకు చేయలేదని చెప్పి స్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మంచిగా స్కిల్ నేర్చుకుంటున్నారు. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అండి. ఎవ్రీ సండే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎవ్రీ సండే 7:30 AM. సో, ఈరోజు నాకు కొంచెం వేరే కుదరలేదు. ఈరోజు మాక్ ఇంటర్వ్యూ జరగలేదు యాక్చువల్‌గా. సో, ఎవ్రీ సండే ఉంటదండి. ఎవ్రీ సండే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. సో ఫార్ ఇప్పటి వరకు అంటే ఐ మీన్ ఆ వీక్ వరకు జరిగిన యాక్టివిటీస్ ఏదైనా ఉన్నాయి. లెట్స్ సే మనం ఏపీ మాడ్యూల్‌లో ఉన్నాం. ఏపీ మాడ్యూల్‌లో లెవెల్ 1, లెవెల్ 2 అలా ఉంటాయి. తర్వాత ఏఆర్ లెవెల్ 1, లెవెల్ 2 తర్వాత జీఎల్ లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 అంటే సెట్ అండ్ కాన్ఫిగరేషన్ బేసిక్స్ మీద అడుగుతా. లెవెల్ 2 అంటే సినారియో బేస్డ్. రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. సో, మీరు ఈ మాక్ ఇంటర్వ్యూస్‌కి, సండే మాక్ ఇంటర్వ్యూస్‌కి ఈ వీకెండ్ అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేస్తే చాలు. మీకింక ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. మీ ఓన్‌గానే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ ఒక అబ్బాయి పింగ్ చేసాడు. ఏమని? "సార్ ఈరోజు మాక్ ఇంటర్వ్యూ సెషన్ పెట్టలేదు సార్" అన్నాడు. "కుదరలేదమ్మా ఈరోజు కొంచెం" అంటే, "సార్ మీ మాక్ ఇంటర్వ్యూస్ ఫాలో అయ్యి నేను ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఆహ్, మాక్ ఇంటర్వ్యూస్‌లో అడిగిన క్వెషన్సే మాక్సిమం అక్కడ కవర్ అవుతున్నాయి.
సో మీ మాక్ ఇంటర్వ్యూ చాలా హెల్ప్ అవుతుంది సార్. అదర్‌వైజ్ నేను వేరే సపోర్ట్ తీసుకోవాలనుకున్నాను. బట్ మీరిచ్చే మాక్ ఇంటర్వ్యూ ఆ సపోర్ట్ సరిపోతుంది. సో అది అట్లా అంటే ఏంటంటే ఫీడ్‌బ్యాక్ అన్నమాట. వన్ ఆఫ్ ద పాజిటివ్ ఫీడ్‌బ్యాక్. చాలా మంది ఇచ్చారు ఫీడ్‌బ్యాక్. బట్ ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఈరోజు నేను సెషన్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి మరి అడిగారు నన్ను. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్‌కి మనకి అదర్ కంట్రీస్ నుంచి కూడా జాయిన్ అవుతున్నారండి. యూఎస్ నుంచి, యూకే నుంచి. సో మనకి ఏమంటారు ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి ఇంకొక మిడిల్ ఈస్ట్ ఏమంటారు దుబాయ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి. సో వీళ్ళందరూ మాక్ ఇంటర్వ్యూస్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 మంత్స్ అండి. సో ఈ ఫిబ్రవరి 16కి స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ 2 మంత్స్‌కి ఏప్రిల్‌కి అయిపోతది కోర్స్. ఓకే. ఏప్రిల్ 15థ్ కోర్స్ అయిపోద్ది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఇక్కడ మీకు ఈ ట్రైనింగ్‌లో ఎలా ఉండబోతుంది? ఫంక్షనల్ టెక్నికల్ అంటే ఫంక్షనల్‌గా ఫంక్షనాలిటీస్ ఫ్రంట్ ఎండ్ ఫంక్షనాలిటీస్, బ్యాక్ ఎండ్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ అండ్ లైవ్ ప్రాజెక్ట్స్ అండి. మీకు నేను చెప్పే సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఒక కంపెనీని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. ఏదైనా ఒక కంపెనీని ఎగ్జాంపుల్‌గా తీసుకొని, ఆ కంపెనీకి సంబంధించి ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి చూపిస్తాను మీకు. ఆ కంపెనీకి సంబంధించి ఎండ్ టు ఎండ్ సెటప్స్ 2 మంత్స్ ట్రైనింగ్ మొత్తం ఆ కంపెనీ మీదే చేస్తాం. ఒక కంపెనీ పేరుతోనే చేస్తాం మొత్తం. సో ఏది దొరికితే అది తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పేయడం కుదరదు. ఓకే. నా దగ్గర ఒక ప్రాజెక్ట్ తీసుకున్నానంటే ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ రియల్ టైమ్‌లో ఎలా చేస్తానో, ఒక ప్రాజెక్ట్ మీద ఆహ్, కంప్లీట్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్‌గా ఎలా చేస్తామో, అలాగనే మీకు ట్రైనింగ్‌లో కూడా చెప్తానన్నమాట. ఈచ్ మాడ్యూల్ గురించి. ఓకే. సో ఈ కోర్స్ గురించి చెప్పాలంటే మీకు రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. లేటెస్ట్ కరిక్యులమ్‌తో. సో, మీకు ఎవ్రీ సెషన్ రికార్డ్ అవుతదండి. సో, ఎవ్రీ సెషన్ అనేది రికార్డ్ అవుతది. రికార్డ్ అయిన సెషన్ మీకు జీ డ్రైవ్‌లో ఇస్తాను. అది మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటది. సో, ఈ 2026 ఫిబ్రవరికి తీసుకున్నారంటే నెక్స్ట్ 27 ఫిబ్రవరికి ఆ ఫోల్డర్ లేటెస్ట్ వీడియోస్‌తో అప్‌డేట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్‌కి చెప్తా గదా! మీకు కొత్త కొత్త ఫంక్షనాలిటీస్, కొత్త స్క్రీన్స్ ఇవన్నీ మారిపోతా ఉంటాయి ఇయర్లీ. సో, మీకు లేటెస్ట్ ఎళ్ళిపోతారు. అంటే మీకు లైఫ్ టైమ్ ఉంటది యాక్సెస్ ఇంకా. తర్వాత అప్లికేషన్ యాక్సెస్ అండి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి 1 ఇయర్ యాక్సెస్ ఇస్తాను అప్లికేషన్ మీద. మీకు మల్టిపుల్ బ్యాచెస్ యాక్సెస్ తీసుకోవచ్చు. సో, ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నారు. నేను ఫాస్ట్ ట్రాక్ ఎళ్ళాలని అనుకున్నారనుకోండి. మీకు కంప్లీట్ అయిన ప్రీవియస్ బ్యాచ్ యాక్సెస్ తీసుకోవచ్చు. అలా కాదు నేను ఫ్యూచర్‌లో ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు ఏమంటారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఏదైనా రీజన్ వల్ల మీరు కోర్స్ కంటిన్యూ అవ్వలేకపోయారు. ఫ్యూచర్‌లో మళ్ళీ నేను అదే బ్యాచ్‌లో కంటిన్యూ అవుతాను. వేరే కొత్త బ్యాచ్‌లో కంటిన్యూ అవుతాను సార్ అంటే యూ కెన్ కంటిన్యూ అండి. సో, దేనికి ఎలాంటి అడిషనల్ ఫీస్ పే చేయాల్సిన పని లేదు. మల్టిపుల్ యాక్సెస్ మీకు ఫ్రీ ఉంటదన్నమాట. సో, రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాను. మీకు 1 మంత్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే మీ విల్లింగ్‌ని బట్టి మీరు నాకు మీ రెజ్యూమ్ షేర్ చేస్తే నేను ఆర్కిల్ ఫ్యూజన్ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు మాడ్యూల్ వైడ్‌గా ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాం డ్రైవ్‌లో. ఓకే. ఈచ్ మాడ్యూల్ లెవెల్‌లో 100-150 క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే చాలు మీకు. ఇంకా వేరే గైడెన్స్ కూడా ఏం అక్కర్నుండదు. ఓకే. తర్వాత ఇంకోటి రియల్ టైమ్ సెషన్స్ అండి. సో, వన్ ఆఫ్ ద యూనిక్ ఏమంటారు బెస్ట్ ఫీచర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. రియల్ టైమ్ సెషన్స్ అనేది మీకు ఏ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా గాని, ఎక్కడికెళ్ళినా గాని దీని గురించి చెప్పేవాళ్ళు ఉండరు. ఓకేనా? అయినా గాని ఇది డైలీ సెషన్స్‌లో నార్మల్‌గా ట్రైనింగ్ ప్రాసెస్‌లో కలిపేస్తారు. బట్ నేను లాస్ట్ 10 డేస్ దీనికి సెపరేట్‌గా చేసి చెప్తానండి. అంటే రియల్ టైమ్ సెషన్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ గురించి. మీరు కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే, మీరు ఎలా జాబ్ ట్రైల్స్ స్టార్ట్ జేయాలి? ఎలా కంపెనీలోకి ప్లేస్‌మెంట్ అవ్వాలి? ఆ తర్వాత ప్లేస్‌మెంట్ అయిన తర్వాత మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒస్తాయి? ఓకే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో, ఈ ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? తర్వాత మీరు ఎలా యాక్ట్ చేయాలి? ఐ మీన్ వాటిని ఫేస్ చేయాలి. తర్వాత ఈ డ్యూరేషన్‌లో, ఇంప్లిమెంటేషన్ టైమ్‌లో మెథడాలజీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి? కస్టమైజేషన్ ఇవన్నీ యాక్టివిటీస్ అన్నమాట. డేటా మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిపోర్ట్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే ఇవన్నీ తెలిసుండాలి. కోర్స్ తీసుకుంటే సరిపోదు. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా కలవాలి మీకు. సో, ఈ రియల్ టైమ్ సెషన్స్ అనేవి
ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఎలాంటి స్కిల్ సెట్ అవసరం అవుతదో అవన్నీ మీకు ఈ ట్రైనింగ్ ఈ రియల్ టైమ్ సెషన్‌లో జెప్తా. ఓకే. సో, దీంట్లో మీకు ఇంప్లిమెంటేషన్ అంటే సపోర్టింగ్ సంబంధించి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్ని. సపోర్టింగ్ లెవెల్‌లో మనకి ఎస్ఓడబ్ల్యూ ఎలా ఉంటుంది? టికెటింగ్ టూల్ ఎలా ఉంటాయి? ఎలా మేనేజ్ చేస్తాం? టికెట్స్ ఎలా మేనేజ్ చేస్తాం? ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సొల్యూషన్ ఎలా ఉంటుంది? డాక్యుమెంట్స్ ఏం ప్రిపేర్ చేస్తాం? ఓకే. ఇక లిస్ట్ ఆఫ్ రియల్ టైమ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి? వీటన్నిటి గురించి మనం ఈ రియల్ టైమ్ సెషన్స్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ జావా అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మీకు కంప్లీట్ కోర్స్ మీకు హ్యాండ్ ఓవర్ ఉంటుంది. సో, వన్స్ మీకు 2 మంత్స్ ట్రైనింగ్‌లో చూస్తే అన్ని మాడ్యూల్‌కి సంబంధించి డేటా ఏమంటారు మెటీరియల్స్ ఉంటాయి. తర్వాత వీడియోస్ ఉంటాయి. ఓకే. ఇంకా ఏమంటారు ఆహ్, రియల్ టైమ్ సినారియోస్ గానివ్వండి, ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గాని అన్నీ ఉంటాయి. ఒకసారి మీకు నేను స్క్రీన్ చూపిస్తాను. మీకెలా ఉండబోతుందంటే సో, ఇఫ్ యూ గో టు ద డ్రైవ్ ఎగ్జాంపుల్ సో, లెట్స్ సే అక్టోబర్ బ్యాచ్ తీసుకుందాం కంప్లీట్ అయిన బ్యాచ్. డిసెంబర్ బ్యాచ్ కూడా కంప్లీట్ అవుతుంది. బట్ యాహ్! సో, ఇక్కడ చూస్తే ఎలా ఉంటదండి ప్రాసెస్. సో, ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. జీఎల్, జీఎల్ నథింగ్ బట్ చాలామంది అనుకుంటారు ఆహ్, ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ జీఎల్ ఒకటేనండి. ఓకేనా? నేను ఏపీతో స్టార్ట్ చేస్తాను. ఏపీ కాదు కదా! మీకు జీఎల్ ముందు చెప్పాలి కదండీ! జీఎల్ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్‌తోనే స్టార్ట్ చేస్తాం. జీఎల్ ఫంక్షనాలిటీస్ మాత్రం చివరిలో డిస్కస్ చేస్తాం. ఓకే. సో, ఏపీ మీరు చూడొచ్చు ఏపీలో వెళ్తే మీకు డాక్యుమెంట్స్ ఉంటాయండి. మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఇవి డౌన్‌లోడబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు. తర్వాత ఫంక్షనాలిటీస్ అండి. అప్రాక్సిమేట్‌లీగా 30 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాచ్ చూసేసరికి ఇట్ కెన్ బి 32, 34 పెరగొచ్చండి. ఓకే. అండ్ ఏమంటారు అన్ని ఫంక్షనాలిటీస్ కవర్ చేస్తాం. మాక్సిమం అన్ని ఫంక్షనాలిటీస్ మీకిక్కడ కవర్ అవుతాయి. ఓకే. సో, ఇవి ఈచ్ మాడ్యూల్‌కి సంబంధించి ఈ రియల్ టైమ్ సెషన్స్ అండి. సో, ఈచ్ ఫేజ్‌కి సంబంధించి రియల్ టైమ్ సెషన్స్ ఉంటాయి. తర్వాత దాంట్లో డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. రియల్ టైమ్ సెషన్స్‌లో డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత టెక్నికల్ ఎక్స్‌ప్లోజర్‌లో మీకు మెయిన్‌గా అప్రూవల్స్, రిపోర్ట్స్ వీటి గురించి ఫోల్డర్ అన్నమాట. దీంట్లో మళ్ళా మీకు ఉంటాయి. వీడియోస్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. టెక్నికల్‌గా కూడా కవర్ చేస్తాం. తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో, ఎక్సెల్ షీట్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2 అన్ని ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి. యూ కెన్ గో త్రూ. మాక్ ఇంటర్వ్యూస్ కూడా మీకు జరిగే మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కూడా మీకిక్కడ అప్‌లోడ్ చేస్తాను. చూడండి. ఏపీ లెవెల్ 1, లెవెల్ 2, ఏఆర్ లెవెల్ 1, లెవెల్ 2. సో, మీకు ఈ 2 మంత్స్‌లో ఎన్ని సండేస్ వస్తే అన్ని మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఇక్కడ జరుగుతాయి. ఓకే. రైట్. సో, మీకు స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయండి. సెటప్ స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ కూడా ప్రతి మాడ్యూల్‌కి సంబంధించి సెటప్ స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ డ్రైవ్ యాక్సెస్ మీకు లైఫ్ లాంగ్ ఉంటదండి. ఓకే. తర్వాత మీకు అప్లికేషన్ యాక్సెస్ 1 ఇయర్ అప్లికేషన్ యాక్సెస్ ఉంటుంది. సో, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇస్తాను. తర్వాత ఓకే. మీకు ఇంటర్వ్యూ సపోర్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ సపోర్ట్ గురించి నేను ఈ ఈ సెషన్ తర్వాత మాట్లాడతాను. ఒకసారి మీకు చెప్తాను ఆ ప్రాసెస్ ఎలా ఉండిద్దనేది. జాబ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. ప్రీ జాబ్ అండ్ పోస్ట్ జాబ్ సపోర్ట్ ఉంటుందండి. ఓకే. రైట్. సో, బిఫోర్ మీరు క్వెషన్స్ అడిగే ముందు నాకొచ్చిన కొన్ని క్వెషన్స్‌ని బేస్ చేసుకొని వీటికి నాకు అడిగే ఫ్రీక్వెంట్ క్వెషన్స్ అన్నమాట. వీటి గురించి చెప్తాను. సో, ఈ క్వెషన్స్ గురించి చెప్పిన తర్వాత ఆహ్, ఓకే. మీకు నేను క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తాను. తర్వాత మీరు క్వెషన్స్ అడగొచ్చు. సో, హూ కెన్ లెర్న్ థిస్ కోర్స్ అండి. సో, ఎవరు అలా మీ ఎలిజిబిలిటీస్ ఏముండాలి ఈ కోర్స్ నేర్చుకోవడానికి అనంటే జనరల్‌గా ఎనీ డిగ్రీ అండి. ఎవరైనా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుండి ఓకే. ఏదైనా ఎంఎన్‌సి కంపెనీకి ఆహ్, ఎలిజిబిలిటీ ఉంటే చాలు. ఎలాంటి ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. ఎలాంటి స్కిల్ సెట్ అవసరం లేదు.
సో ఇది ప్యూర్ ఫంక్షనల్ కి సంబంధించింది. జీరో కోడింగ్, జీరో టెక్నికల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు కోడింగ్స్ మీద కానివ్వండి, అదే ఎస్క్యూఎల్ క్వెరీస్ మీద కానివ్వండి, ఓకే, వీటి మీద ఏమన్నా టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంది అనుకుంటే మాత్రం అది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప డిసడ్వాంటేజ్ అవ్వదు. ఓకేనా? టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీరు ఇంకా టెక్నో ఫంక్షనల్ కింద వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా అడిషనల్ గా మీరు వేరే ప్రొఫైల్‌లోకి వెళ్ళొచ్చన్నమాట. ఫంక్షన్ కన్సల్టెంట్ నుంచి. ఒకవేళ మీకు టెక్నికల్ స్కిల్ సెట్ లేకపోయినప్పటికీ మీరు తర్వాతైనా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆర్ యూ కెన్ కంటిన్యూ యాస్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే. ఫినాన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేదు చాలా మంది మీది ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అంటున్నారు గదా! మాకు ఫినాన్షియల్స్ బ్యాక్‌గ్రౌండ్ లేదని. ఫినాన్షియల్స్ అనేది ఆ అప్లికేషన్ అండి. అప్లికేషన్ లెవెల్‌లో మనకెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి అప్లికేషన్ లెవెల్‌లోనే యాక్సెస్ ఉండిద్ది. బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ ఐ మీన్ ఫ్రంట్ ఎండ్ యాక్టివిటీస్ కాదు మనయి. ఎండ్ యూజర్స్ కాదు మనం. వి ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అంటే ఆ బిజినెస్ ప్రాసెస్‌కి సంబంధించి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి అప్లికేషన్ లెవెల్‌లో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తాం అంతే. అంతేగాని ఏమంటారు, ఆ డే టు డే యాక్టివిటీస్ మనం సిస్టమ్‌లో రికార్డ్ చేయం మనం. సో, మనం ఆ పని మనం చేయమనమాట. సో, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కొంతమందికి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మనం కొంతమంది లెట్స్ సే వాళ్ళు ఐటీలో పనిచేస్తుండొచ్చు. నాన్ ఐటీలో పనిచేస్తా ఉండొచ్చు. సో, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కానీ దాంట్లో కొంత ఏమంటారు డొమైన్‌లో పెట్టేసి రిమైనింగ్ ఆర్కిల్ ఫ్యూజన్ పెట్టుకొని మనం షిఫ్ట్ అవ్వొచ్చండి. కొంతమందొస్తున్నారు, ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్తున్నాను. కొంతమంది ఫోను చేస్తారు. సో, ఎలా ఉండిద్దంటే వాళ్ళు ఒక 15 ఇయర్స్ అవుతుందా లేకపోతే 11, 12 ఇయర్స్ అవుతుంది. అస్సలు వాళ్ళు ఏ జాబ్ చేయలేదంతే. ఖాళీగా ఉన్నారు. అసలు ఏ జాబ్ చేయలేదు. ఇప్పటి వరకు మేము ఈ నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంతవరకు ఏ జాబ్ చేయలేదు. అంటే నేననేదేంటంటే వాళ్ళకి చాలా కష్టమండి. ఫస్ట్ థింగ్ వాళ్ళకొచ్చేసరికి చాలా కష్టమవుతది. స్టిల్ చాలామంది ఏమవుతారంటే అప్రోచ్ అవుతున్నారు. సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటారు. కానీ ఏమవుతుందంటే బయట ఇన్‌స్టిట్యూట్‌లు ఎలా తయారైనాయంటే ముందు వాళ్ళ దగ్గర 1,00,000, 2,00,000 లాగేయాలి. వాళ్ళకి వాళ్ళ కెరీర్ తర్వాత ఏమైపోయినా వాళ్ళకి ఇబ్బందే వాళ్ళకేం నష్టం ఉండదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సోర్స్ ఇన్‌కమ్ వస్తుందా లేదా చూసుకుంటున్నారంతే. వాళ్ళకి బ్లైండ్‌గా వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయించేసి వాళ్ళకిచ్చేస్తున్నారు. వాళ్ళు కింద మీద పడిపోతారు దాన్ని మేనేజ్ చేసుకోలేక. ఒకానొక టైంలో ఎలా ఉండిద్దంటే వాళ్ళకి ఆ జాబ్ పోతే బావుండు. ఇంకా ప్రశాంతంగా మేము కూర్చుంటామని. అంటే ఇక్కడేమవుతుందంటే 2, 3 నెలల్లో జీతం వాళ్ళకి 4, 5 లక్షల జీతం వస్తది. ఓకే. ఆ 4,00,000 ఒక 1,00,000, 2,00,000 ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి జాబ్ క్రాక్ చేసినందుకు పే చేస్తారు. వీళ్ళకి నష్టం లేదు. వాళ్ళకి నష్టం లేదు. కానీ మీకు నష్టం ఎక్కడ జరుగుతుందంటే మీ టైం వేస్ట్ అవుతది. మీ కెరియర్‌లో ఇంకొకసారి ఆ కోర్స్ గురించో లేకపోతే ఆ డొమైన్ గురించి ఎళ్ళటానికి మళ్ళా మీరు వెళ్లరు. ఓకే. సో, అదే మీరు స్కిల్ సెట్ నేర్చుకొని ఓకే. నేననేదేంటంటే అదే మీరేదైనా డొమైన్‌లో వర్క్ చేసుండి, మీకేదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, మంచిగా స్కిల్ సెట్ నేర్చుకొని ఎళ్లారు అంటే, అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతది. కొన్ని కొన్ని పెద్ద కంపెనీస్‌లో ఇంత పెద్ద గ్యాప్ ఉన్న వాళ్ళని మేనేజ్ చేయటం కూడా కష్టమవుతది. డాక్యుమెంట్స్ మేనేజ్ కూడా చేయడం కూడా కష్టమవుతది. మోర్ థాన్ 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ అంటే పర్లేదు. ఓకే. 10 ఇయర్స్ అంటే పర్లేదు గానీ, మోర్ థాన్ 10 ఇయర్స్ మాత్రం చాలా కష్టమవుతది. ఓకే. సో, ప్యాకేజెస్ వచ్చేసరికి చెప్తున్నాను గదా! మీకు ప్యాకేజెస్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి 10,00,000 నుంచి 15,00,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీకు 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. 5 ఇయర్స్‌లో మీకు కెరియర్ గ్యాప్‌లున్నాయి. ఓకే. ఇవి చాలా సింపుల్‌గా మేనేజ్ చేయొచ్చండి అసలకి. ప్రాబ్లమే కాదసలు. మీకు 8 ఇయర్స్, 10 ఇయర్స్‌లో ఎంతో కొంత వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, మీకు కెరియర్ గ్యాప్‌లున్నా గానివ్వండి, ఇవన్నీ మీరు ఈజీగా మేనేజ్ జేసుకోవచ్చు. ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. దానికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, కరెంట్ మార్కెట్ అయితే మాత్రం దీని మీద ఓపెనింగ్స్ బాగా నడుస్తున్నాయి ప్రెజెంట్. సో, మీకిందాక చెప్పా గదా! ఇంటర్వ్యూ సపోర్ట్స్ ఇస్తా ఉన్నాం గాబట్టి మనకు తెలుస్తుంది మార్కెట్ ఎలా ఉందనేది. నంబర్ ఆఫ్ హ్యూజ్ కాల్స్ ఉన్నాయండి. ఒక హాఫ్ అన్ అవర్ గూడా టైం దొరకనంత కాల్స్ ఉన్నాయి. ఫుల్ కాల్స్ ఉన్నాయి. సో, కొంతమంది ఏమంటారు ఆహ్, ఐటీ జాబ్స్ పోతా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ వాళ్ళ జాబ్‌లు పోస్తా ఉంటాయి. ఈ సంవత్సరానికి ఒకసారి ఇనపడతా ఉండిద్ది మాట. ఏదో ఒక కంపెనీలో, ఏదో ఒక టెక్నాలజీ మీదో ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ జాబులు పోతున్నాయని సంవత్సరానికోసారి వినపడతా ఉండిద్ది. సో, అదేంటంటే ఇక్కడ మనం మెయిన్ అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓకే. ఇది దేని మీద అప్లై అవుతదంటే, దేర్ ఆర్ 2 థింగ్స్ అండి మెయిన్‌గా. అది డెవలప్ చేసినోడి దాని మీద, అది యూజ్ చేసేవాడి మీద. అంటే ఎవరైతే
టెక్నికల్ గా ఉండి డెవలపర్స్ ఉంటారు, జావా ఈ డెవలపర్స్ ఉంటారు కదా, కోడింగ్ రాసి మొత్తం డెవలప్ చేసేవాళ్ళు. ఆ కోడింగ్ అనేది ఈజీగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రీప్లేస్ అవ్వడం వల్ల మీకు ఆ కోడింగ్ రాసే వాళ్ళతో పని తక్కువైపోతుంది. కాబట్టి అక్కడ లే ఆఫ్స్ పడుతున్నాయి. తర్వాత ఆ అప్లికేషన్ యూజ్ చేసేవాళ్ళది. ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ మీద కూడా ఏమంటారు, ఏఐ వచ్చినాయి, ఏఐ టూల్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసే ఎండ్ యూజర్స్, ఇదివరకు ఏబిసి లిమిటెడ్ కంపెనీ వాడు ఒక 40 మందిని ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేస్తున్నాడు డేటా ఎంట్రీ చేయడానికి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జస్ట్ ఎక్సెల్ లో ఇంపోర్ట్ డేటాని క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేస్తే మొత్తం థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఒకేసారి ఇంపోర్ట్ అయిపోతున్నాయి. అంటే ఇదివరకు 40 మంది పనిచేస్తున్న పనిని ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చేయగలుగుతున్నారు. సో అంటే అప్లికేషన్ లెవెల్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ కి ఎవరు ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది? ఎండ్ యూజర్స్, నాట్ ఫంక్షన్ కన్సల్టెంట్స్. మన రిక్వైర్మెంట్ అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంకా పెరుగుతుంది. మన రిక్వైర్మెంట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ఏమవుతుంది, అప్లికేషన్ లో టెక్నికల్ ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, అప్లికేషన్ లెవెల్లో ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మన రిక్వైర్మెంట్ మనం లేకపోతే ఆ ఇష్యూస్ ఎవరు ఫిక్స్ చేస్తారు? చేయలేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ ఫిక్స్ ఎనీ ఇష్యూస్, ఎనీ బగ్స్. అప్లికేషన్ లెవెల్లో వచ్చిన ఇష్యూస్ ఎవరు ఫిక్స్ చేయాలి? ఓకే. సో మనకి ఎలాంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానివ్వండి, ఏఐ వల్ల కానీ జాబులు పోతాయి, లేకపోతే మన కెరీర్ కి ఇబ్బంది, అలాంటి క్వశ్చనే ఉండదు. ఓకే. యా, కాంటాక్ట్స్ డాక్యుమెంట్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. మీరు ఒకసారి నాకు పర్సనల్ పింగ్ చేస్తే ఐ విల్ ప్రొవైడ్ కాంటాక్ట్, ఏమంటారు, కంటెంట్ డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయండి. ఓకే. ఏమంటే హై లెవెల్ స్కిల్ సెట్ ఏం అవసరం లేదు. బేసిక్ మీరు క్లయింట్ తో కమ్యూనికేట్ చేయగలిగే ఆర్ క్లయింట్ ని అండర్స్టాండ్ చేసుకోగలిగిన స్కిల్ సెట్ ఉంటే చాలు. ఓకేనా? సో దిస్ ఈస్ ద అబౌట్ కోర్స్. లైక్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే యూ కెన్ ఓపెన్ అప్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అండి. సో మీరు మెసేజ్లు పెడితే నేను చదవలేను ఇప్పుడు అది. మీరు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, డిస్కస్ చేద్దాం. సార్ ఫార్మా పీపుల్ జాయిన్ అవ్వచ్చా? ఒక్కొక్కళ్ళు వన్ బై వన్ సార్. సో ఫార్మా వాళ్ళని సార్, మీరు స్టూడెంట్స్ అంటున్నారా లేకపోతే మీరు వర్క్ చేస్తున్నారా? లేదు, 10 years ఎక్స్పీరియన్స్. ఓకేనండి. మీకు ఫార్మా కంపెనీలో కానీ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వాడతాం, అంటే మీరు ఒక ఈఆర్పి అప్లికేషన్ వాడతాం. సో అక్కడ ఓకే. మిమ్మల్ని కొన్నాళ్ళు ఎండ్ యూజర్ వర్క్ చేసి మీరు ఆర్కిల్ ఫ్యూజన్ ఫంక్షన్ కన్సల్టెంట్ కి మా షిఫ్ట్ అయినట్టు పెట్టేద్దాం. అట్లా రెజ్యూమ్ నేను బిల్ చేస్తాను, నో ప్రాబ్లం, మీరు నేర్చుకోవచ్చు. ఓకే. ఎనీబడి అండి, ఇంకెవరు చెప్పండి అండి. Yeah, actually, last 7 years I'm working in HCL. సో కొన్ని రీజన్స్ వల్ల నేను లాస్ట్ సెప్టెంబర్ రిజైన్ చేశాను. ఓకే. సో నాకు హెచ్ఎల్కి ఎంటర్ అయ్యే ముందు ఒక 7 years గ్యాప్ ఉంది. సో నేను దీనికి ఎలిజిబుల్ ట్రై చేస్తాను సార్. వెళ్ళొచ్చండి. మీకు లేటెస్ట్ కంపెనీది అన్ని డాక్యుమెంట్స్ అన్ని మొత్తం ఉంటాయి కాబట్టి 7 years. మేనేజ్ చేసి ఈజీగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. నేను పర్సనల్ గా మీకు మాట్లాడాలి, తర్వాత కాల్ ఇక్కడ చేయండి. నంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఆ నంబర్ కాల్ చేయండి, వీ కెన్ డిస్కస్. ఓకే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఒక 1 hour తర్వాత కాల్ చేయండి, ఓకేనా? ఇమీడియట్ గా కాకుండా ఒక 1 hour తర్వాత కాల్ చేయండి. ఓకే సార్. యా, ఎనీబడి అండి, ఇంకెవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హాయ్ సార్, చెప్పండి అండి. నేను ఇన్ఫోసిస్ లో చేస్తా సార్. 4 years అయింది. అయితే 4 years మనం ఇలా ఈ ఒరాకిల్ మేము పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో పనిచేసినా మీ డెసిగ్నేషన్, మీరు ఏ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు అనేది మీ పే స్లిప్ లోనో మీ డాక్యుమెంట్స్ లో రాదు. ఏముండదు సార్. కాబట్టి మీ కెరీర్ ని, మీరున్న ఎక్స్పీరియన్స్ ని, ఈ ట్రైనింగ్ తీసుకొని 5 years ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకుని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మీకు డాక్యుమెంట్స్ కూడా మంచిగానే సపోర్ట్ చేస్తే వెరిఫికేషన్ కూడా ఈజీగా అయిపోతుంది, నో ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ వైజ్ గా డాక్యుమెంట్స్ అన్ని ఫైన్ ఈజీ అండి, మీకు ఇంకా ఆలోచించాల్సిన పనే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. యా.
ఓకే, ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? హాయ్ అండి. Yeah. థ్యాంక్స్ ఫర్ అ నైస్ సెషన్. Yeah. నేను ఇప్పుడు 4 years నుంచి నెట్సూట్ ఫంక్షనల్ కన్సల్టెంట్ వర్క్ చేస్తున్నాను, అరాకల్ నెట్సూట్. Mhm. ఇప్పుడు ఫ్యూషన్ మీదకి నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. డెఫినెట్గా. సో మీరు అది చెప్పండి. సారీ, ఈ 4 years నేను ఫ్యూషన్ లో వర్క్ చేసినట్టుగా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి, డెఫినెట్గా. ఎందుకంటే కొంచెం సిమిలర్ ఫంక్షనాలిటీస్, వే ఆఫ్ వర్కింగ్ ఒకటే ఉంటుంది. ఓకేనా? సో మీరు మీ పే స్లిప్లు కానీ మీరు ఎక్కడ కూడా నెట్ సూట్ మీద చేసినట్టు ఉండదు కాబట్టి మీరు ట్రైనింగ్ తీసుకుంటారు, ఆ స్కిల్ సెట్ సఫిషియెంట్ స్కిల్ సెట్ తీసుకుంటారు, డెఫినెట్గా మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను చేస్తాను, మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేస్తాను. మీరు 4 years నేను సపోర్ట్ లోనే ఉన్నాను, ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. పెట్టొచ్చు, మన ఇంప్లిమెంటేషన్ మీరు ట్రైనింగ్ నేర్చుకుంటారు కదా, పెట్టచ్చు, పెడదాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ పెట్టేస్తే సరిపోతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఈ రికార్డింగ్ సెషన్ మళ్ళీ అంటే ఎట్లా చూడాలంటే ఏమైనా లింక్ అయినా? నేను మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, అక్కడ కనపడుతుంది కదా ఛానల్, దాంట్లో అప్లోడ్ చేస్తాను, మీకు అక్కడ వస్తుంది. నేను లింక్ షేర్ చేస్తాను మీకు. మీరు నాకు ఆల్రెడీ కాంటాక్ట్ అయి ఉంటారు కదా, గ్రూప్ లో ఉంటారు కదా, అక్కడ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ సార్. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? రైట్, ఒకవేళ ఈరోజు సెషన్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. మనకి మళ్ళా 15th కి, నెక్స్ట్ February 15th సండేకి సేమ్ టైంకి డెమో ఉంటుంది, నెక్స్ట్ డెమో. సో దానికి అటెండ్ అవ్వచ్చు. సో మీకు ఏమన్నా పర్సనల్ క్వెరీస్ ఉన్నా, పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నా మీరు నాతో మాట్లాడచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీరు నాతో మాట్లాడచ్చు. మీకు ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాతో మాట్లాడచ్చు. ఇంకా స్పెసిఫిక్గా ఈ ఇంటర్వ్యూ సపోర్ట్ ఎలా ఉంటుంది, బ్యాక్ అండ్ ఇంటర్వ్యూ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, ప్లేస్మెంట్ సపోర్ట్ గురించి నేను ఇక్కడ పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు. మీరు ఒకసారి నాకు పర్సనల్ కాల్ చేయండి, వీ కెన్ డిస్కస్. నంబర్ కాల్ చేయండి, మాట్లాడండి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ది డెమో. ఓకే, సో 16th February నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 9 to 10:30 PM అండి, తెలుగులో చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పింగ్ చేసి జాయిన్. కోర్స్ పే 17,000 అండి కోర్స్ ఫీ. ఒకసారి నాకు పింగ్ చేయండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. Bye. sir. చెప్పండి అండి. Actually, I have been posted my details of working details. Can we have discussion about that? మీరు Should I call you after 1 hour? కాల్ చేయండి. Okay, sir. Okay, thank you, sir. థ్యాంక్ యూ అండి.